పరిస్థితిରୁ ఉద్ధార పెంట କରିବା ପାଇଁ కుప్పలో నుంచి ଆସୁଛନ୍ତି। లేవనెత్తి సింహాసనం వరకు ఎక్కించగలిగిన దేవుడు ఈ రోజు పెంట కుప్పగా ఉంటున్నటువంటి నీ పరిస్థితిని లేవనెత్తి ఉన్నతమైన శిఖరం మీద మిమ్మల్ని కూర్చోబెట్టబోతున్నాడు. ଖତରା ସେଠାରୁ ସିଂହାସନ ଉପରେ ବସେଇଥିବା ସେ ପରମେଶ୍ୱର ସେ ଖତରା ସେଠାର ମାନଙ୍କୁ ଉନ୍ନତ ସ୍ଥାନରେ ରଖିବା ନିମନ୍ତେ ପ୍ରଭୁ నా ଚାହୁଁଛନ୍ତି। దేవుడు పక్షపాతి కాదండి. ମାନଙ୍କର ପରମେଶ୍ୱର ପକ୍ଷପାତି ପରମେଶ୍ୱର ఆనాడు ନାହାନ୍ତି। ప్రవక్తల జీవితాల్లో చేసిన కార్యాలు, ସେଦିନ ବକ୍ତାଙ୍କ ଜୀବନରେ କରିଥିବା ఆనాడు କାର୍ଯ୍ୟ, భక్తుల జీవితాల్లో చేసిన కార్యాలు, ସେଦିନ ସଦ୍ଭକ୍ତଙ୍କ ମାନଙ୍କ ଜୀବନରେ ఆనాడు କରିଥିବା କାର୍ଯ୍ୟ, దావీదు జీవితంలో చేసిన కార్యాలు, ସେଦିନ ଦାవୀଦଙ୍କ ଜୀବନରେ କରିଥିବା ସେହି କାର୍ଯ୍ୟ ఈనాడు కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ଆଜି ଏ ସ୍ଥାନରେ ବସିଥିବା ସମସ୍ତଙ୍କ ଜୀବନରେ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, ఈ దినము ଆଜି దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దినము. ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ପୃଥକ କରିଥିବା మీరు ଦିନ। అనుకోవచ్చు ఏదో అయ్యగారు ఈ యొక్క కూటాలు ఏర్పాటు చేశారు మేము వెళ్ళామని మీరు అనుకుంటున్నారేమో. ଆପଣ ଭାବି ପାରିବେ ଆଜ୍ଞା ସେ ପ୍ରାର୍ଥନା ସଭା ରଖିଛନ୍ତି ଆମମାନେ ଆସିଛୁ ବୋଲି। కాదు దేవుని బిడ్డలారా, ନାହିଁ ପ୍ରଭୁଙ୍କର ఒక ସନ୍ତାନ, నిత్య ప్రణాళిక దేవునికి మీ పట్ల ఉంది కాబట్టి ఈ స్థలంలోనికి మీరు వచ్చారు. ଆପଣଙ୍କ ପ୍ରତି ପ୍ରଭୁଙ୍କର ଯୋଜନା ଅଛି ବୋଲି ଆପଣ మీ ଏ ସ୍ଥାନକୁ పట్ల ఏదో ଆସିପାରିଲେ। ఒక నిత్య ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి మిమ్మల్ని నడిపించాడు. ଆପଣଙ୍କ ପ୍ରତି ପ୍ରଭୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଅଛି ବୋଲି ଏ ସ୍ଥାନକୁ ଆପଣଙ୍କୁ କଢେଇ ନେଇ తప్పక ఆయన ଆସିଛନ୍ତି। ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టండి. ନିଶ୍ଚୟ ରୂପେ ତାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ପୂର୍ଣ୍ଣ ହେବା ନିମନ୍ତେ ତାଙ୍କର ପାଦକୁ ଧରିକି ଆମେ ఈ ପ୍ରାର୍ଥନା ఆరాధన କରିପାରୁଛୁ। ముగించక ముందే అనేక మంది జీవితాల్లో అద్భుతాలు ଏହି జరగబోతున్నాయి. ଆରାଧନା ସମାପ୍ତ ହେବା ପୂର୍ବେ ପ୍ରଭୁ ଅନେକ ଲୋକମାନଙ୍କ ଜୀବନରେ అనేక ଅଦ୍ଭୁତ మంది କାର୍ଯ୍ୟ କରିବେ। బంధకాలు విడిపోబోతున్నాయి. ଅନେକ ଲୋକମାନଙ୍କର ବନ୍ଧକକୁ ପିଠେଇବେ। అనేక మంది కట్లు విప్పబడబోతున్నాయి. ଅନେକ ଲୋକମାନଙ୍କର ବନ୍ଧକୁ ପ୍ରଭୁ ପିଠେଇବା ପାଇଁ అనేక మందిని ଚାହୁଁଛନ୍ତି। ఇరుకులో నుండి దేవుడు విశాలతలోనికి నడిపించబోతున్నాడు. ଅନେକ ଲୋକମାନଙ୍କର ସଂକୀର୍ଣ୍ଣ ଅବସ୍ଥାରୁ ବିଶାଳ ରୂପ ମାର୍ଗରେ ତାଙ୍କେ ଚଲେଇବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। మీరు ఒక్కటే ఒకటి చెయ్యాలండి. ମାତ୍ର ଆପଣ ଗୋଟେ କାମ କରିବାର ଅଛି। నిజముగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ସତ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିବାର మన ଅଛି। దేవుడు బలులు కోరే దేవుడు కాదు. ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ବୋଲି ఆయన వెండి బంగారాలు కోరే దేవుడు కాదు. ତାଙ୍କେ ସୁନା ରୂପା ପାଇବା ଚାହିଁବା ପରମେଶ୍ୱର ఆయన ନାହାନ୍ତି। కేవలం నీ హృదయాన్ని కోరుతున్నాడు. ମାତ୍ର ତାଙ୍କେ ତମ୍ଭର ହୃଦୟ ଚାହୁଁଛନ୍ତି। విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులను రాయబడి ఉంది. ଭଗ୍ନ ଚୂର୍ଣ୍ଣ ଅନ୍ତଃକରଣ ହିଁ ପ୍ରଭୁଙ୍କର ఇష్టତର ఈ రోజు ବଳି ବୋଲି ପ୍ରଭୁ విరిగి କହୁଛନ୍ତି। నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ଯଦି ପ୍ରଭୁଙ୍କ ଛାମରେ ଭଗ୍ନ ଚୂର୍ଣ୍ଣ ଅନ୍ତଃକରଣ ସହିତ విరిగిన ପ୍ରାର୍ଥନା କରିପାରିଲେ, హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు నిట్టూర్పులు విడవగలిగితే, ଭଗ୍ନ ଚୂର୍ଣ୍ଣ ଅନ୍ତଃକରଣ ସହିତ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା విరిగిన କରିପାରିଲେ, హృదయంతో ఆయన పాదాలు పట్టుకొని నువ్వు బ్రతిమాలగలిగితే, ଭାଙ୍ଗିବା ଅବସ୍ଥାରେ ପ୍ରଭୁଙ୍କର ପାଦକୁ ଧରିକି ఈ రోజు ପ୍ରାର୍ଥନା నీ କଲେ, కొరకు నా దేవాది దేవుడు ଆଜି దిగిరాబోతున్నాడు. ତମ నిମନ୍ତେ ମୋ ପରମେଶ୍ୱର ఈ రోజు నీ ଆସିବାକୁ కొరకు నా ଯାଉଛନ୍ତି। దేవుడు దిగి వచ్చి గొప్ప కార్యాలు ତମ చేయబోతున్నాడు. నిମନ୍ତେ ତାଙ୍କେ ଉଲ୍ଲାସ କରି ମହାନ କାର୍ଯ୍ୟ କରିବାକୁ దిక్కులేని ଯାଉଛନ୍ତି। నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని నిన్ను చూసి దిక్కుమాలిన నీ పరిస్థితులన్నీ దేవుడు తిరగరాయబోతున్నాడు. ଯେକୌଣସି ଯୋଗ୍ୟତା ନଥିବା ତମକୁ ପ୍ରଭୁ ତମର ପରିସ୍ଥିତି ସମସ୍ତଙ୍କୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ ତାଙ୍କେ అనేక ଚାହୁଁଛନ୍ତି। సంవత్సరాల నుంచి చాలా మంది కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ଅନେକ ବର୍ଷ ଠାରୁ ଏ ବିଷୟ ନିମନ୍ତେ ତାଙ୍କେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବେ। ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావట్లేదే. ଏତେ ବର୍ଷ ଠାରୁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରିଛି, ମୁଁ ଉତ୍ତର ପାଉନି। కొన్ని సంవత్సరాల నుంచి దేవుని పాదాల దగ్గర మొరపెడుతున్నాను, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా? ଅନେକ ବର୍ଷ ଠାରୁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରିଛି, ପ୍ରଭୁ ମତେ అసలు ଦେଖୁଛନ୍ତି నేను କି ନାହିଁ? చేసే ప్రార్థన దేవుడికి వినబడుతుందా? ମୁଁ କରିଥିବା ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଶୁଣୁଛନ୍ତି କି ନାହିଁ? నేనంటే దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడా ମୋ ଉପରେ ପ୍ରଭୁ ଲକ୍ଷ୍ୟ ରଖୁଛନ୍ତି କି ନାହିଁ? అని మీలో చాలా మంది సందిగ్ధంలో ఉన్నారండి. ଅନେକ ଲୋକମାନେ ସନ୍ଦେହରେ ପଡି ఈ ଅଛନ୍ତି। రోజు మీకు ఒక శుభవార్త. ଆଜି ଆପଣଙ୍କ ନିମନ୍ତେ మీరు ସୁସମାଚାର। ఏ పరిస్థితిలో ఉన్నారో నా దేవుడు మీ పరిస్థితులు అన్ని చూస్తూ ఉన్నాడు. ଆଜି ଆପଣ ଯୋଉ କୌଣସି ପରିସ୍ଥିତିରେ ପଡି ଅଛନ୍ତି, ପ୍ରଭୁ ସବୁ ପରିସ୍ଥିତି ଦେଖିବା చూస్తున్న ପରମେଶ୍ୱର। దేవుడు, ఆయన నిదానించి చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదండి. ଦେଖିଥିବା ସେଇ ପରମେଶ୍ୱର ତମକୁ ଛାଡିବା ପରମେଶ୍ୱର ତାଙ୍କେ ନାହାନ୍ତି। మీ పరిస్థితులను బట్టి మీకు బాగా కావలసినటువంటి వారు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ଆପଣଙ୍କର ପରିସ୍ଥିତି ଦ୍ୱାରା ଆପଣଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ଆପଣଙ୍କୁ ଛାଡି ପାରିବେ। చాలా మంది మీకు వాగ్దానాలు చేసిన వారు వారి వాగ్దానాలు నెరవేర్చక వారి ముఖాన్ని మరుగు చేసుకుంటున్నారేమో. ଅନେକ ଲୋକମାନେ ଆପଣଙ୍କ ଜୀବନରେ ବାଗଦାନ କରିଥିବେ, କିନ୍ତୁ ତାଙ୍କେ ମୁଖକୁ ତାଙ୍କେ ఉద్యోగంలో పైకి రాలేక, ଚାକିରିରେ ଉପରକୁ ନ ଆସି, వ్యాపారాన్ని నిలదొక్కుకోలేక, వ్యాపాର କରୁଥିବା ଅବସ୍ଥାରେ ఎన్నిసార్లు చదివినా చదువులో ఓటమి పాలై, କେତେ ଥରେ ପଢିଲେ ବି ହାରି ଯାଉଛନ୍ତି। కుటుంబంలో సమాధానం లేక, ପରିବାରରେ ଅସମାଧାନ ହେଇଅଛି। అస్తవ్యస్తంగా నీ కుటుంబం ఉందేమో. ଅସ୍ତବ୍ୟସ୍ତ ଅବସ୍ଥାରେ ଆପଣଙ୍କର ପରିବାର ଥାଇପାରେ। దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితిలో నువ్వు అనుకుంటున్నావు, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଆପଣ ଭାବୁଥିବେ, దేవుడు అనేవాడే ఉంటే ଯଦି ପରମେଶ୍ୱର ଥିଲେ నా పరిస్థితి చూడట్లేదా? ମୋ ପରିସ୍ଥିତି ଦେଖୁନାହାନ୍ତି କି? నేను చేసే ప్రార్థన వినట్లేదా? ମୋର ପ୍ରାର୍ଥନା ଶୁଣୁନାହାନ୍ତି କି? ఇంకెప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుంది? ଆଉ କେବେ ମୋ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବେ? ఇంకెప్పుడు నా పరిస్థితులు మారుతాయి ଆଉ କେବେ ମୋ ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ ହେବ? అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ତମେ ଭାବୁଥିବ। దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, ఇది నీకు ఒక అనుకూల సమయం. ଆଜି తమ నిମନ୍ତେ ଗୋଟେ నేడే ଅନୁకూଳ దేవుడు నీ ପରିସ୍ଥିతి। జీవితంలో కార్యం ଆଜି చేయబోతున్నాడు. ପ୍ରଭు తమ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ అనేక କରିବାକୁ సంవత్సరాల ଯାଉଛନ୍ତି। నుంచి నువ్వు ప్రార్థించి ఎదురు చూచింది ఈ రోజు నువ్వు పొందుకోబోతున్నావు. ଅନେକ ବର୍ଷ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରିକି ଅପେକ୍ଷା
କରିବା ସେହି ଆଶୀର୍ବାଦ ଆଜି ତମେ ఎంత ପାଇବାକୁ ప్రార్థన ଯାଉଛ। చేసినా నీ ప్రార్థనకి జవాబు రాలేదని బాధపడ్డావు కదా ଏତେ ପ୍ରାର୍ଥନା କଲେ ବି ତମର ପ୍ରାର୍ଥନାକୁ ଉତ୍ତର ఈ ଆସିନି రోజు ବୋଲି ଦୁଃଖ నిజముగా ఆయన କରୁଛ। పాదాలు పట్టుకో నీ ప్రార్థనకు జవాబు నువ్వు చూడబోతున్నావు ଆଜି ତାଙ୍କର ପାଦକୁ ତମେ ଧର, ତମର నిజముగా ఆయన ପ୍ରାର୍ଥନାର సన్నిధిలో ସମାଧାନ నువ్వు మొరపెట్టగలిగితే నీ పరిస్థితులన్నీ దేవుడు ତାଙ୍କର మార్చబోతున్నాడు ଛାମୁରେ ତୁମେ ପ୍ରାର୍ଥନା କଲେ ତମର ପରିସ୍ଥିତିକୁ ତାଙ୍କେ ପରିବର୍ତ୍ତନ କରିବେ। దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరంటే మన కొరకు దిగి వచ్చే దేవుడు ప్రభుଙ୍କର ସନ୍ତାନ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଓହ୍ଲେଇ ଆସିବା మొదటిగా ପରମେଶ୍ୱର। ఆయన దిగి వచ్చి ఇజ్రాయెల్ యొక్క పరిస్థితిని మార్చాడండి ପ୍ରଥମରେ ତାଙ୍କେ ଓହ୍ଲେଇ ଆସିକରି ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କର ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ దిక్కులేని କରିଛନ୍ତି। పరిస్థితిలో దీన పరిస్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ଦିନହୀନ ପରିସ୍ଥିତିରେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ପ୍ରାର୍ଥନା କରିବା ఆయన ସମୟରେ పాదాలు పట్టుకొని ప్రభా నీవు గాక మాకు ఇంకెవరు లేరయ్యా ତାଙ୍କର ପାଦକୁ ଧରିକିରି ପ୍ରଭୁ ତମ ଛଡା ଆଉ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ କେହି ఆకాశమందు ନାହାନ୍ତି। నీవు తప్ప మాకు ఇంకెవరు లేరయ్యా ଆକାଶରେ ତମ ଛଡା ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ କେହି ନାହାନ୍ତି। నీవొక్కడివే మా దేవుడవు ମାତ୍ର ତମେ ହିଁ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର। మేము చేసిన పొరపాట్లను క్షమించండి ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଭୁଲକୁ କ୍ଷମା କର। మా తప్పును మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం ଆମମାନଙ୍କର ଭୁଲକୁ ତମେ ଛାମୁରେ ଆମମାନେ ସ୍ୱୀକାର କରୁଛୁ। మీ సన్నిధిలో మేము పశ్చాత్తాపపడుతున్నాం ତମ ଛାମୁରେ ଆମମାନେ ଅନୁତାପ କରୁଛୁ। ఇక మీదట మేము మీకు విరోధంగా చేసినటువంటి కార్యాలు ఇక మీదట మేము చేయమయ్యా ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଯାହା କରିଛୁ ଆଗାମୀ ଦିନରେ ତମେ ବିରୁଦ୍ଧରେ ఇంతవరకు మీకు ఆయాసముగా మేము ఉన్నాము కాబట్టి బానిసత్వంలోనికి మేము వచ్చాము ଏତେ పର୍ଯ୍ୟନ୍ତ ଆମମାନେ ତମ ବିରୁଦ୍ଧରେ ଅଛୁ, ଆମମାନେ ଦାସଗୃହରେ ପଡି ଅଛୁ। ఇక మీదట నీకు వ్యతిరేకంగా మేము నడుచుకోమయ్యా ତମ ବିରୁଦ୍ଧରେ ଆମମାନେ କେବେ ଚାଲିବୁ నీ ନାହିଁ కొరకు ପ୍ରଭୁ। మేము జీవిస్తామయ్యా ତମ ନିମନ୍ତେ ଆମମାନେ ବଞ୍ଚିବୁ ପ୍ରଭୁ। నీ కొరకు మేము బ్రతుకుతామయ్యా ତମ ନିମନ୍ତେ ଆମମାନେ ବଞ୍ଚିବୁ అని ପ୍ରଭు। మంచి తీర్మానంతో వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి ତାଙ୍କେ ଭଲ ନିଷ୍ପତ୍ତି ନେଇକରି ପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ପ୍ରାର୍ଥନା నిజముగా କରୁଛନ୍ତି। ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ସତ୍ୟରେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କଲେ। నిజముగా మొరపెట్టడం ఆరంభించారు ସତ୍ୟରେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କରିଛନ୍ତି। దేవుని బిడ్డలారా వారు మొరపెడుతుంటే దేవుడు సింహాసనంలో కూర్చోలేకపోయాడండి ତାଙ୍କେ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ସେ ସିଂହାସନ ଉପରେ ପ୍ରଭୁ ବସି ପାରିଲେ ఈ ନାହିଁ। రోజు నువ్వు మొరపెడుతున్నప్పుడు నా దేవుడు సింహాసనం మీద కూర్చోలేక నా ప్రజల దగ్గరికి నేను దిగిపోవాలని ఆయన దిగి రావాలి ଆଜି ତମେ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ତାଙ୍କେ ସିଂହାସନ ଉପରେ ନ అలాంటి ବସି ప్రార్థన నువ్వు ఈ రోజు చేయుదువుగాక ଆଜି ସେହାପରି ପ୍ରାର୍ଥନା ତମେ କରିବାର ଅଛି। నీవు అలాగున ప్రార్థన చేస్తే ଆଜି ତମେ ସେହାପରି ପ୍ରାର୍ଥନା କଲେ ఇశ్రాయేలు పరిస్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితిని కూడా మార్చబోతున్నాడు ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କର ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ କରିବା ପରମେଶ୍ୱର ତମ ପରିସ୍ଥିତି ବି ପରିବର୍ତ୍ତନ କରିବେ। రెండవది చదువుదాం ఆదికాండం 11వ అధ్యాయం 5, 6, 7 వాక్యాలు ଆଦି ପୁସ୍ତକ 5, 6, 7 ପଦକୁ ଆମମାନେ ପଢିବା। ଆଦି ପୁସ୍ତକ 11 ଅଧ୍ୟାୟ 5, 6, 7। ఆదికాండం 11వ అధ్యాయం 5, 6, 7 యెహోవా నరుల కుమారులు ఆ కట్టిన పట్టణమును ఆ గోపురమును ఆ చూడ దిగి వచ్చెను. ఆ అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, ఆ వారందరికీ భాష ఒక్కటే, ఆ వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఆ ఇక మీదట వారు చేయదలుచు ఆ ఏ పని అయినను చేయకుండా ఉమ్, వారికి ఆటంకమేమీ ఉండదు. ఉమ్, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి ఆ తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను అలాగున ఆ యెహోవా అక్కడ నుండి ఆ భూమి ఎందంతటా వారిని ఆ చెదరగొట్టెను. ఆ గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. చాలండి దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనం గమనించినట్లయితే బాబేలు గోపురం కట్టుట ఇక్కడ మనం చదివి ఉన్నాం. దేవుని బిడ్డలారా, జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహు అతని కుటుంబం మాత్రమే కాపాడబడ్డారు. ఆ జలప్రలయంలో ప్రజలందరూ కూడా నశించిపోయారు, మరణించారు, ఆ జలములలో కొట్టుకుపోయారు. ଏଠି ବାବେଲ ମନ୍ଦିରକୁ ନିର୍ମାଣ କରିବା ଆମମାନେ ପରିସ୍ଥିତିକୁ ଦେଖୁଛୁ। ଜଳ ପ୍ରଳୟ ଦ୍ୱାରା ସମସ୍ତେ ବିନାଶ ହେଇଛି ବୋଲି ଆମମାନେ ଦେଖୁଛୁ। కేవలం 8 మంది మాత్రమే, అంటే నోవాహు కుటుంబీకులు మాత్రమే ఆ ఓడలో కాపాడబడ్డారు. ମାତ୍ର ନୋଆହଙ୍କର 8 ଜଣ ପରିବାର ହିଁ ତାଙ୍କ ଉଦ୍ଧାର ପାଇଛନ୍ତି। అయితే నోవాహు ద్వారా భూమి మీద సంతానం ప్రారంభమైంది. ନୋଆହଙ୍କ ଦ୍ୱାରା ଏଇ ଜଗତରେ ପୃଥିବୀରେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନକୁ ଆରମ୍ଭ ହେଲେ। దేవుని బిడ్డలారా, ఈ సంతానము ఒక గుంపుగా చేరి ଏଇ ସନ୍ତାନ ଗୋଟେ ଦଳ ହେଇକରି వీరు తూర్పునకు ప్రయాణము చేసి ଏ ପୂର୍ବ ଆଡକୁ ସେମାନେ ଯାତ୍ରା କରିକି షేబారు దేశమందలి మైదానం దగ్గర వీరందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ସେବାର ସେ ପଡିଆ ନିକଟରେ ଯାଇକରି ସେ ସମସ୍ତେ వీరు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ଏମାନେ କଣ ବୋଲି କଥା ହଉଛନ୍ତି? ఒకప్పుడు మన తాత కాలంలో అంటే నోవహు కాలంలో ବେଳେ ଆମମାନଙ୍କ ନୋଆହଙ୍କର ସମୟରେ జలప్రలయం వచ్చిందట. ଜଳପ୍ରଳୟ ଆସିଛି, మనుషులందరూ కొట్టుకొని పోయారంట. ସମଗ୍ର ମନୁଷ୍ୟ ଲୋକ ସେମାନେ ତାଙ୍କେ ବୁଡି ଗଲେ। ఇక మీదట ఏ జలప్రలయం వచ్చినా ଆଗାମୀ ଦିନରେ ଯେକୌଣସି ଜଳପ୍ରଳୟ ଆସିଲେ
ଆସିଲେ ବି ఏ ప్రమాదం వచ్చినా ଯେ kୌଣସି କଷ୍ଟ ଆସିଲେ ବି మనము నశించిపోకుండా ఉండునట్లు ଆମମାନେ ବିନାଶ ନ ହେବା ଯେମିତି మనకు పెద్ద గోపురాన్ని కడదామని మాట్లాడుకుంటున్నారు. ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଗୋଟେ ବଡ ମନ୍ଦିରକୁ ନିର୍ମାଣ କରିବା ବୋଲି మనం କହୁଛନ୍ତି। అందరం కూడా ఒకే ప్రాంతంలో నివాసం చేద్దాం. ଆମ ସମସ୍ତେ ଗୋଟେ ଅଞ୍ଚଳରେ ବାସ କରିବା। ఆకాశం అంతునంత గోపురాన్ని కడదాం. ଆକାଶ ଯେତେ ଉଞ୍ଚାରେ ଅଛି ఇంకా ସେତିକି ఏ ମନ୍ଦିର జల ନିର୍ମାଣ ప్రళయం କରିବା। వచ్చినా కూడా మనల్ని ఏది కూడా ముంచి వేయలేదని అనుకుంటున్నారండి. ଯେ କୌଣସି ଜଳ ପ୍ରଳୟ ଆସିଲେ ବି ଆମମାନେ ଡୁବିକି ମରି ପାରିବ ନାହିଁ ବୋଲି ଭାବୁଛନ୍ତି। ఇంతవరకు రాళ్లతో ఇల్లు కట్టేవారు ଏତିକି ପର୍ଯ୍ୟନ୍ତ ପଥର ସହିତ ఇప్పుడు ଘର ନିର୍ମାଣ మట్టి କଲେ। కిళ్ళతో ఈ గోపురాన్ని కట్టాలని ఆలోచన చేస్తున్నారు. ଏବେ ମାଟିରୁ ମନ୍ଦିରକୁ ନିର୍ମାଣ କରିବା ନିମନ୍ତେ ଚାହୁଁଛନ୍ତି। దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ఈ విధంగా వీరు మాట్లాడుతున్నప్పుడు దేవాది దేవుడు వీరు మాట్లాడుతున్న సంభాషణ అంతా విన్నాడు. ଏହାପରେ ଏମାନେ ଗପୁଥିବା ସମୟରେ ପ୍ରଭୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ କଥା వారిని ଶୁଣୁଛନ୍ତି। పరిశీలించి వారి హృదయంలో ఏ ఆలోచన ఉందో దానినంతా కూడా దేవుడు గమనించాడు. ସେମାନଙ୍କୁ ପରୀକ୍ଷା କରି ତାଙ୍କ ହୃଦୟରେ ଯାହା ଆଲୋଚନା ଅଛି ସେ ସବୁ ପ୍ରଭୁ ଦେଖିଛନ୍ତି। నిజంగా వారి పరిస్థితులను చూసి వారు మాట్లాడుతున్నది విన్న దేవుడు ସେମାନଙ୍କର ପରିସ୍ଥିତି ଆଉ ସେମାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା ଶୁଣିବା ପରମେଶ୍ୱର ఆయన ఏం చేశాడంటే, ତାଙ୍କେ କଣ କଲେ? నేను ఒక్కడి దిగి వెళ్ళడం కాదు గాని ମୁଁ ଜଣେ ହିଁ ଓହ୍ଲେଇ ଆସିକରି ଓହ୍ଲେଇକି ଯିବା ନାହିଁ। తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి దిగి వచ్చినట్లుగా అక్కడ మనం చదివాం. ପିତା ପୁତ୍ର ପବିତ୍ର ଆତ୍ମା ତିନି ଜଣ ମିଶିକରି ସେ ସ୍ଥାନକୁ ଓହ୍ଲେଇ ଆସିଛନ୍ତି ବୋଲି ସେ ସ୍ଥାନରେ దేవుని ଆମେ ପఠନ బిడ్డలారా, କଲୁ। ఈ ముగ్గురు దిగి రావడానికి గల కారణం ఏంటి అంటే, ତିନି ଜଣ ଓହ୍ଲେଇ ଆସିବାର କାରଣ କଣ? ఇక్కడ వీరిని దీవించడానికి దిగి రాలేదండి. ଏ ସ୍ଥାନରେ ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ନିମନ୍ତେ ఇక్కడ ଓହ୍ଲେଇ వీరి ଆସିନାହାନ୍ତି। ఆలోచనలు సఫలపరచడానికి దిగి రాలేదు. ସେମାନଙ୍କର ଆଲୋଚନାକୁ ପୂର୍ଣ୍ଣ କରିବା ନିମନ୍ତେ ଆସିନାହାନ୍ତି। ఇక్కడ రాయబడి ఉన్న మాటను మనం గమనించినట్లయితే, ଏଇଠି କଣ ବୋଲି ଲେଖା ହେଇଛି? ఈ ముగ్గురు దిగి వచ్చి అక్కడ గందరగోళాన్ని సృష్టించారు. ସେ ତିନି ଜଣ ମିଶି ଆସିକରି ସେଇଠି ପରିସ୍ଥିତିକୁ అక్కడ ପରିବର୍ତ୍ତନ କରିଦେଲେ। గందరగోళ పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ସେଇଠି ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ ହେଇଗଲା। ఒకరు మాట్లాడుతుంటే ఒకరికి అర్థం కావట్లేదు. ଜଣେ କଥା ହେଲା ସମୟରେ ଅନ୍ୟ ଲୋକ ତାଙ୍କେ ବୁଝି ପାରୁନାହାନ୍ତି। అప్పటి వరకు ఒకే భాష, ସେତିକି ପର୍ଯ୍ୟନ୍ତ ଗୋଟେ ଭାଷା ହେଇଅଛି। అందరూ కూడా పరలోకపు భాషనే మాట్లాడుతూ ఉండేవారు. ସମସ୍ତ ଲୋକମାନେ ସ୍వర్ଗୀୟ ଭାଷା କଥା ఆనాడు ହେଉଥିଲେ। దేవాది దేవుడు కూడా ସେଦିନ ସଦା ପ୍ରଭୁ ମଧ୍ୟ మానవాళిని సృష్టించిన తరువాత ମନୁଷ୍ୟଙ୍କୁ సృష్టి କରିଥିବା ପରେ ఏదైనా తోటలో మానవాళి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నివాసం చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యాన వନରେ ଆଦାମ ଆଉ ହବା ବାସ କରିବା ప్రతిరోజు ସମୟରେ దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ପ୍ରତ୍ୟେକ ଦିନ ପ୍ରଭୁ ସେମାନଙ୍କ ନିକଟକୁ ଓହ୍ଲେଇ ଆସିକରି ఏ କଥାବାର୍ତ୍ତା భాషతో ହେଉଥିଲେ। మాట్లాడాడండి? କେଉଁ ଭାଷାରେ କଥା ହେଉଥିଲେ? ఇది దేవదూతల భాష, ଏହା ଦେବଦୂତ ମାନଙ୍କର ఇది ଭାଷା, పరలోకపు భాష. ଏହା ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ଭାଷା। దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ఈ గోపురం కడదామని ఆలోచన వచ్చే వరకు కూడా ଏ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ଆଲୋଚନା ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ప్రజలందరూ ఒకే భాష మాట్లాడారు. ସମସ୍ତ ଲୋକମାନେ ଗୋଟେ ଭାଷା ହିଁ అది କଥାବାର୍ତ୍ତା దేవుని ହେଉଥିଲେ। భాష, దేవదూతల భాష, పరలోకపు భాష. ସେହା ହେଉଛି ପ୍ରଭୁଙ୍କର ଭାଷା ଆହୁରି ଦେବଦୂତଙ୍କର ଭାଷା। ఎప్పుడైతే వీరు సొంత ఆలోచనతో ఒక గోపురాన్ని కట్టాలని ఆలోచన చేశారో, ଯେଉଁ ସମୟରେ ନିଜେ ଆଲୋଚନା ସହିତ ଗୋଟେ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ଚାହୁଁଥିଲେ, దేవాది దేవుడు మాత్రం కాదు, త్రిత్వ దేవుడు దిగి వచ్చి వారి ఆలోచనలన్నీ కూడా తారుమారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ମାତ୍ର ଏକ ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି, ତିନି ଜଣ ମିଶି ଆସିକରି ସେମାନଙ୍କର ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିଛନ୍ତି ବୋଲି ଆମେ ଦେଖିପାରୁଛୁ। దేవుని బిడ్డలారా, దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଏହା ଦ୍ୱାରା ଆମେ କଣ ବୁଝିବାର ଅଛି? ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనలు పనికిరావు. କେବେ ହେଲେ ବି ଆମମାନଙ୍କର ନିଜର ଆଲୋଚନା କାମ ଦେବ ନାହିଁ। చాలా సార్లు చాలా మంది అనుకునేది ఏంటి అనంటే, ଅନେକ ଥର ଅନେକ ଲୋକମାନେ କଣ ଭାବୁଛନ୍ତି? నేను ఆలోచన చేస్తే అది తప్పక సఫలమవుతుంది అనుకుంటారండి చాలా మంది. ମୁଁ ଆଲୋଚନା କଲେ ନିଶ୍ଚୟ ରୂପେ ସେ ସଫଳ ହେବ ବୋଲି ସେମାନେ ଭାବୁଥିବେ। కొంతమంది ఏమంటారంటే, ଅନେକ ଲୋକମାନେ କଣ କହିବେ? నేను స్కెచ్ గీస్తే అండి అది పక్కా సక్సెస్ అవుతుందండి అంటారు. ମୁଁ ଯଦି ଯୋଜନା କଲେ ସେ ନିଶ୍ଚୟ ରୂପେ ପୂର୍ଣ୍ଣ ହେବ ବୋଲି କହିବେ। దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କଣ କହୁଛି? మనుష్యుని ఆలోచనలన్నీ దేవుని దృష్టిలో ఒక రోజు వ్యర్థమైపోతాయి. ମନୁଷ୍ୟଙ୍କର ସମସ୍ତ ଆଲୋଚନା ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ସେ ବ୍ୟର୍ଥ దేవుడు ହୋଇଯିବ। ఎప్పుడు కూడా మన సొంత ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే ఆయన ఇష్టపడడు. ପ୍ରଭୁ କେବେ ହେଲେ ବି ଆମମାନଙ୍କ ନିଜ ଆଲୋଚନା ସହିତ ଚାଲିଲେ ତାଙ୍କୁ ଭଲ ଲାଗିବ చాలా ନାହିଁ। సార్లు దేవుని ఆలోచన కాక సొంత ఆలోచన చేత నడిపించబడుతున్న వారు ఎక్కువగా కనబడుతున్నారు. ଅନେକ ଥର ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା ନାହିଁ, ନିଜର ଆଲୋଚନା ସହିତ అది ଚାଲିବା ଲୋକ కుటుంబ ଦେଖୁଅଛୁ। జీవితమే అయినా, ସେ ପରିବାର ଜୀବନ ହେଇପାରେ, వ్యాపార జీవితమే అయినా, ବ୍ୟାପାର ଜୀବନ ହେଇପାରେ, మీ ఉద్యోగంలోనేనైనా, ଆପଣଙ୍କର ଚାକିରି ହେଇପାରେ, మీ పిల్లల భవిష్యత్ విషయంలోనేనైనా, ଆପଣଙ୍କର ସନ୍ତାନ ମାନଙ୍କର ଜୀବନ పరిచర్య ହେଇପାରେ, విషయంలోనేనైనా, ସେବା କାର୍ଯ୍ୟ ବିଷୟ ହେଇପାରେ। సొంత ఆలోచనలు చేసేవారు ఏ రోజు కూడా ముందుకు వెళ్ళలేరు. ନିଜର ଆଲୋଚନା କରିବା ଲୋକ କେବେ ହେଲେ ବି ଆଗକୁ ବଢି ପାରିବେ ନାହିଁ। దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ఇక్కడ సొంతంగా వీరు ఆలోచన చేస్తున్నారు. ଏଇଠି ତାଙ୍କେ ନିଜେ ଆଲୋଚନା କରୁଛନ୍ତି। దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର వీరి ସନ୍ତାନ ఆలోచన ఏంటి అనంటే, ଏମାନଙ୍କର ଆଲୋଚନା କଣ? దేవుని కంటే
మనం ఉన్నతంగా వెళ్ళిపోవాలి. प्रभुको ठारो गोटे आमाने उन्नत हेबार దేవుని अछि ఆలోచన కంటే మన ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉండాలి. प्रभुको आलोचना ठारो मानकर आलोचना उन्नत हेबार దేవుడైతే अछि మన గోపురాన్ని కట్టిలేదు, కానీ మానవ ఆలోచనతో ఆకాశం అంతే గోపురాన్ని కట్టాలి. मामा प्रभु आमानकर निमंते मंदिर निर्माण करि नांते किंतु దేవుని కంటే మానవుడు గొప్పవాడని ఎంచబడాలి प्रभुको ठारो मनुष्य गोटे उन्नत स्थान रे दिबार अछि అని ఆలోచన చేశారు. सेहापरि से आलोचना करिथिले వెనువెంటనే వాళ్ళ ఆలోచన చూసిన దేవాది దేవుడు దిగి వచ్చి అక్కడ గందరగోళాన్ని సృష్టించాడు. तांकर आलोचना को देखिबा परमेश्वर तांको मध्य को लियासी करी परिस्थिति को परिवर्तन करि दैछन्ति. దేవుని బిడ్డలారా మనం గమనిస్తే प्रभुकर संतान आमाने आलोचना कले ఆదిలో లూసిఫర్ కూడా ఇలాగనే ఆలోచన చేశాడు. आद्यर लूसीफर यहाँ पर आलोचना करथिला నేను సభా పర్వతం ఎక్కిపోతాను, मुसे सभा पर्वत ऊपर को నేను సింహాసనం వరకు హెచ్చింపబడతాను, सिंहासन पर्यंत मो ऊपर को उड़ी క్రీస్తు కంటే నా పీఠాన్ని నేను పైకి వేసుకుంటాను क्रिस्तंक ठारू मोर पीठ को मो औरी ऊपर रखिबी అని కేవలం ఆలోచన మాత్రం చేశాడండి. मात्र से आलोचना करिथिले. మీకాయలు దూతతో వెళ్ళి చెప్పలేదు, मिखाएल दूत किछि कहिना గాబ్రియేలు దూతతో వెళ్ళి చెప్పలేదు, गाब्रिएल दूतंक सहित किछि ఇంకా कहिना ఇతర దూతలతో వెళ్ళి ఇలాగ నాకు ఆలోచన వచ్చింది, ఇలా చేద్దాం అనుకుంటున్నానని ఏం చెప్పలేదు. बाकी थिबा दूत मानक सहित मोर यहाँ पर आलोचना కేవలం తనలో తాను ఆలోచన చేసుకున్నాడు. तांके निजे निजे से यहाँ पर आलोचना करिथिले. వెను వెంటనే దేవాది దేవుడు ఆకాశం నుండి నేల మట్టుకు పాతాళంలోనికి పడవేశాడండి. संगे संगे सदा प्रभु तांके पाताळ भीतर को तांके पठेई देले. సొంత ఆలోచనలు చేసే వారి పరిస్థితులు అలాగే ఉంటాయి. निजर आलोचना करिबा परिस्थिति लोक मानकर परिस्थिति से यहाँ पर ఈ रहिबो. రోజు చాలా మంది కుటుంబాలు గందరగోళం సృష్టించబడడానికి కారణాలేంటి? आज अनेक लोक मानकर परिवार मध्य परिस्थिति भिन्न भिन्न हतिबा మీరు कारण कोन చేసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలేనేమో. आपण नेइथिबा भूल निर्णय नेउछन्ति. దేవుని సన్నిధిలో విచారణ చేయక, प्रभुको छामुरे विचार न करिकि దేవుని సన్నిధిలో ఆలోచన చేయక, प्रभुको छामुरे आलोचना न करिकि దైవ సేవకుల దగ్గరికి వచ్చి విచారణ చేయక, प्रभुको दासंको निकटे आसी करि आलोचना न करिबा సొంతంగా द्वारा ఆలోచన చేస్తూ, निजे आलोचना करिकि సొంతంగా అడుగులు వేస్తూ, निजे ही चाली चाली जाई అది करि వివాహ సంబంధమైనటువంటి విషయమైనా, विवाह प्रस्ताव विषय हेई पारे ఉద్యోగపరమైనటువంటి విషయమైనా, चाकरी पाई हेई पारे వ్యాపారాలైనా व्यापार हेई पारे సొంతంగా ఆలోచన చేసి చాలా మంది గందరగోళపు పరిస్థితులు సృష్టింపబడుతున్నాయి. निजर आलोचना सहित चालिबा लोकंकर परिस्थिति परिवर्तन हेई जाउची. దేవుని బిడ్డలారా, ఆనాడు సొంత ఆలోచన చేసిన వారు పతనమైపోయారు. प्रभुकर संतान से दिन निज आलोचना अनुसार चालिबा దేవుడు लोक नष्ट ఎప్పుడు होई కూడా गले. ఆయనకు రావాల్సిన మహిమ ఆయన మానవునికి ఇవ్వలేడు. सदा प्रभु तांकर आसीबा सेही गौरव मनुष्यंको तांके केबे ఆయన हेले देबे नाही. దేనినైనా క్షమిస్తాడు, కానీ విగ్రహారాధనను క్షమించడం రాయబడి ఉంది. काहको मध्य तांके क्षमा करिबे किंतु प्रतिमा पूजा करिबा लोकंको ఆయన क्षमा తన करिबे नाही. మహిమను ఎవ్వరికి దేనికి ఆయన ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ताहांकर महिमा काहको भी देबा पई तांके इच्छा करिबे नाही. అందుకనే దేవుని బిడ్డలారా, तानि मन्ते प्रभुकर संतान దేవుని నమ్మిన మీరందరూ కూడా प्रभुको परे भरोसा करिबा आपण మీరు समस्ते ఏ పని చేసినా దేవుని ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. आपण जे कोनसी काम कले प्रभुकर आलोचना अनुसार चालिबा निमंते అప్పుడు तांकर తప్పక आलोचना దేవుడు మీ ఆలోచనలు నెరవేరుస్తాడు. निश्चय रूपे से समय प्रभु आपणकर आलोचना को पूर्ण ఎందుకంటే करिबे. మనం ఆలోచించింది చాలా కొద్దిగానే ఉంటదండి. अमानकर आलोचना छोटो हेई पारे. మన ఆలోచనలో ఈ చిన్న ఉద్యోగం అయితే చాలా అనుకుంటాం. अमानकर आलोचना अनुसार छोटो चाकरी నా हेले भलो. స్తోమతను బట్టి చిన్న వ్యాపారం నేను చేస్తే చాలా అనుకుంటాం. और औकात अनुसार छोटो व्यापार कले जतेष्ट మన बोली మన भाबिबे. పరిస్థితిని బట్టి ఈ 200 మంది సంఘం ఉంటే చాలా అనుకుంటాం. अमानकर परिस्थिति अनुसार 200 लोक थिले కానీ మన जतेष्ट बोली ఆలోచనల भाबिबे. కంటే మన దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. किंतु अमानकर आलोचना ठारो प्रभुकर आलोचना उन्नत हेई अछि. మనం దేవుని ఆలోచన ప్రకారం నడవగలిగితే अमाने प्रभुकर आलोचना अनुसार चाली మనం पारले. అడుగున దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలడు ఆయన. अमाने मागिबा ठारो इच्छा करिबा ठारो अधिक करिबा परमेश्वर तांके. దేవుని బిడ్డలారా, प्रभुकर మనం संतान గమనిస్తే ఏలి కుమారులు కూడా एलियंको पुत्र मध्य పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? विनाश हेबार कारण कोन? ఏలి కుమారులను దేవుని కంటే ఎక్కువ గణపరచడం మొదలు పెట్టాడు. एली तांकर पुत्र माननको प्रभुको ठारो अधिक गौरव देबा आरंभ कले. కుమారులను బట్టి యాజకత్వపు విలువలు కూడా మర్చిపోయాడు. तांका संतानको द्वारा तांके जे याजकरकर जो जोटा तांकर दायित्व अछि सेटा मध्य तांके దానిని भूलिगले. బట్టి కుమారులు దేనికి పనికి రాకుండా పతనమైపోయారు. ता द्वारा तांकर संतान దేవుని యొక్క అగ్నికి ఆహుతయ్యారు. प्रभुकर अग्नि को से माने दग्ध हेई गले. కాబట్టి దేవుని బిడ్డలారా, प्रभुकर संतान మనకున్న ఆలోచన బట్టి మనం అడుగులు వేయక, अमानकर आलोचना अनुसार माने न चाली. మనకున్న డబ్బును బట్టి మనం అతిశయింపక, अमानकर धर्म
ଧନକୁ ଦେଖିକରି ଆମମାନେ ଗର୍ବ ନ మన କରିକି ఆలోచనలను బట్టి మనము అంచనా వేయక ଆମମାନଙ୍କର ଆଲୋଚନା ଅନୁସାରେ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଇ କରି పూర్తిగా మనల్ని మనం దేవుని చిత్తానికి అర్పించుకోగలిగితే, ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ଆମମାନେ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛାକୁ ଆମମାନେ ସମର୍ପଣ దేవుని ହେଇଗଲେ చేతిలోకి మనల్ని మనం సమర్పించుకోగలిగితే ପ୍ରଭୁଙ୍କ ହସ୍ତରେ ଆମମାନେ ନିଜକୁ ନିଜ ସମର୍ପଣ କରିପାରିଲେ తప్పక దేవుడు మన ఉద్దేశాలన్నీ నెరవేర్చబోతున్నాడు. ନିଶ୍ଚୟ రూపే ప్రభు ଆମମାନଙ୍କର ఉద్ଦେଶ୍ୟକୁ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ప్రార్థన, ଚାହୁଁଛନ୍ତି। విశ్వాసం, పరిశుద్ధతలో మీరు ఎంత ఎదగాలని కోరుతున్నారో దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఎదిగింప చేయబోతున్నాడు. ପ୍ରାର୍ଥନା ବିଶ୍ୱାସରେ ପବିତ୍ରତାରେ ଆପଣ ଯେତେ ବଢିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି ପ୍ରଭୁ ତାଠାରୁ ଉତ୍ତମ ରୂପେ ଆପଣଙ୍କୁ ରଖିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। దేవుని బిడ్డలారా, అక్కడ బాబేలు గోపురం దగ్గర వీరు మాట్లాడుతున్నప్పుడు ସେମାନେ ସେ ମନ୍ଦିର నిକଟରେ କଥା ହେବା ସମୟରେ దేవాది దేవుడు దిగి వచ్చాడు. ସଦା ପ୍ରଭୁ ଓହ୍ଲେଇ ଆସିଛନ୍ତି। ఆయన మాత్రమే కాదు, త్రిత్వ దేవుడు దిగి వచ్చాడు. ମାତ୍ର ତାଙ୍କେ ହିଁ ନାହିଁ 3 ଜଣ ଓହ୍ଲେଇ దిగి ଆସିଛନ୍ତି। వచ్చిన తర్వాత అక్కడ వారి భాషలో మార్పు వచ్చిందండి. ସେମାନେ ଓହ୍ଲେଇ ଆସିଲା ପରେ ସେମାନଙ୍କର ଭାଷାରେ ఒకరి భాష ପରିବର୍ତ୍ତନ ఒకరికి ହେଲା। అర్థం కావట్లేదు. ଜଣଙ୍କର ଭାଷା ଅନ୍ୟ ଲୋକ ବୁଝି ପାରୁନାହାନ୍ତି। ఒకడు అడుగుతున్నాడు నీ పేరేంటి అని, ଜଣେ ପଚାରୁଛନ୍ତି ତମର ନାଁ କଣ ବୋଲି। ఇంకొకడు అంటున్నాడు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అని, ଆଉ ଜଣେ କହୁଛନ୍ତି I don't understand ବୋଲି। ఇంకొకడు అంటున్నాడు సాప్టింగ్లా అని అడుగుతున్నాడు, ఇంకొకటి తమిళ్లో మాట్లాడుతున్నాడు, ଆଉ ଜଣେ ତମିଳରେ କଥା ହଉଛନ୍ତି। ముझे कुछ भी समझ में नहीं आता అని ఇంకొకడు అంటున్నాడు. ଆଉ ଜଣେ ମୁଁ କିଛି ବୁଝିପାରିନି ఇలాగ ବୋଲି କହୁଛନ୍ତି। ఒకరి భాష ఒకరికి అర్థం కానటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ଏହା ପରେ ଭିନ୍ନ ଭିନ୍ନ ଭାଷାରେ ସେମାନେ ఒక କଥା ହଉଛନ୍ତି। గందరగోళపు పరిస్థితి అక్కడ ఏర్పడింది. ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ ହେଇଯାଇଛି। అక్కడ వారు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో ఆ ఆలోచన నెరవేర్చబడకుండా ప్రజలందరూ కూడా తూర్పు, పడమ, ఉత్తర, దక్షిణ వైపు వారందరూ కూడా వ్యాపించడం మొదలు పెట్టారు. ସେମାନେ କଣ କରୁଛନ୍ତି ସେଇ ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ఏ భాష మాట్లాడేవారు ఆ గుంపులోనికి చేరిపోయారు. ଯେଉଁ ଭାଷା କଥା ହଉଛନ୍ତି ସେଇ ଦଳ ମଧ୍ୟରେ ଯାଇକି ସେମାନେ ఏ భాష నాకు తగునో అని వారికి అర్థమవుతుందో, ఈ భాష నేను మాట్లాడగలను అనుకున్న వారు ఆ గుంపులోనికి చేరి ఆ ప్రాంతంలోనికి వారు విస్తరించారు. ଯେଉଁ ଭାଷାରେ ମୁଁ ଯେଉଁ భాషకు ମୁଁ ବୁଝିପାରୁଛି ସେଇ ଦଳ ମଧ୍ୟକୁ ମୁଁ ଯାଇ ପହଞ୍ଚିବି। అలాగున ఆ రోజు భాష తారుమారవుట బట్టి భూలోకమంతా కూడా ప్రజల విస్తరణ జరిగింది. ସେହାପରି ଭାଷା ପରିବର୍ତ୍ତନ ହେବା ଦ୍ୱାରା ସାରା ଜଗତରେ ସେମାନେ ପଳେଇଲେ। దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ఈ బాబేలు గోపురం దగ్గరే ప్రజలందరూ ఉండాలని ప్రజల ఆలోచన. ଏ ବାବେଲ ନିକଟରେ ସମସ୍ତ ଲୋକମାନେ ବାସ କରିବା ନିମନ୍ତେ దేవుని ସେମାନଙ୍କର ఆలోచన ଆଲୋଚନା। ఏంటంటే ఆనాడు ఆదాము హవ్వలతో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା କଣ? ଆଦାମ ଆଉ ହୱାଙ୍କ ସହିତ ପ୍ରଭୁ ଗୋଟେ ବାଗ୍ଦାନ మీరు କରିଛନ୍ତି। భూమిని నిందించి దాన్ని లోపర్చుడి, ତମେ ଏ ଜଗତକୁ ତମେ ତମର ସନ୍ତାନଙ୍କ ସହିତ భూమి ଭର୍ତ୍ତି କର। అంతటా మీరు విస్తరించుడి. ଏ ସାରା ପୃଥିବୀ ଉପରେ ତମେ ବିସ୍ତାର ରୂପରେ ఇది ବଢ। దేవుని ఆలోచన. ଏହା ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା। మానవుని ఆలోచన ఏంటో తెలుసా అండి? ମନୁଷ୍ୟଙ୍କର ଆଲୋଚନା କଣ? మనం భూమి అందంతా ఎందుకుండాలి? ଏ ସାରା ଜଗତରେ ମାନେ କାହିଁକି ବାସ କରିବାର అందరం ଅଛି? కలిసి ఇక్కడే ఉందాం, ସମସ୍ତେ ଗୋଟେ ଜାଗାରେ ବାସ କରିବା। అందరం కలిసి ఈ గోపురం క్రిందనే ఉందాం. ଆମେ ସମସ୍ତେ ଏଇ ସ୍ଥାନରେ ବାସ ఈ କରିବା। గోపురాన్ని కట్టుకొని దేశమంతా కూడా లేదా ప్రపంచమంతా కూడా ఈ గోపురంలోనే కాపురం చేద్దాం. ଏ ସାରା ଜଗତରେ ଆମେ ମନ୍ଦିରକୁ ନିର୍ମାଣ କରି ఆకాశం ବାସ କରିବା। అంత వరకు ఈ గోపురాన్ని కట్టి ప్రజలందరం ఇక్కడే ఉందాం అనుకున్నారు. ଆକାଶ పର୍ଯ୍ୟନ୍ତ ଏହାର ନିର୍ମାଣ କରି ଏଇ ସ୍ଥାନରେ ମାନେ ବାସ କରିବା ବୋଲି ଆଲୋଚନା కానీ କରିଥିଲେ। వారి ఆలోచనలు దేవుడు తారుమారు చేశాడు. କିନ୍ତୁ ସେମାନଙ୍କର ଆଲୋଚନାକୁ ପ୍ରଭୁ వారి ପରିବର୍ତ୍ତନ କରିଦେଲେ। ఆలోచనలు అక్కడ నెరవేర్చబడలేదు. ସେମାନଙ୍କର ଆଲୋଚନା ସେଠି ପ୍ରଭୁ ପୂର୍ଣ୍ଣ చివరికి ହେବାକୁ దేవుని ଦେଇନାହାନ୍ତି। ఆలోచనే నెరవేర్చబడింది. ଶେଷରେ ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା ହିଁ ପୂର୍ଣ୍ଣ చివరికి ହେଇଛି। దేవుని మాటనే నెరవేర్చబడింది. ଶେଷରେ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ହିଁ ପୂର୍ଣ୍ଣ ହେଇଛି। కాబట్టి దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କର ఈ ସନ୍ତାନ రోజు దేవుడు నాకు తెలియదు ఎవరు ఏ పరిస్థితిలో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ଆଜି ଯେ କୋଉ ପରିସ୍ଥିତିରେ ଆପଣ ପଡିଛନ୍ତି ମୁଁ ଜାଣିନି, କିନ୍ତୁ ପ୍ରଭୁ చాలా ଜଣେ సార్లు ଉଦ୍ଦେଶ୍ୟ సొంత ରଖିଛନ୍ତି। ఆలోచనలతో అడుగులు వేసావు, విఫలమైపోయావు. ଅନେକ ଥର ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାରେ ତମେ ଚାଲିଲ କିନ୍ତୁ ତମେ ସଫଳ ହେଇପାରିଲ ନାହିଁ। సొంత ఆలోచనతో ప్రయాస పడుతూ పోయావు, గందరగోళ పరిస్థితులు సృష్టింపబడ్డాయి. ନିଜେ ଆଲୋଚନା ସହିତ ତମେ ଚାଲିଲ, କିଛି ପରିସ୍ଥିତି ତମର ପରିବର୍ତ୍ତନ ఎప్పుడు ହେଇନି। చూసినా నీ కుటుంబంలో గందరగోళమే, କେବେ ହେଲେ ବି ତମ ପରିସ୍ଥିତିରେ କଷ୍ଟ ପରିସ୍ଥିତି। ఎప్పుడు చూసినా నీ ఉద్యోగంలో గందరగోళమే, କେବେ ଦେଖିଲେ ବି ତମ ଚାକିରି ସ୍ଥାନରେ ఎప్పుడు ପରିସ୍ଥିତି చూసినా నీ ପରିବର୍ତ୍ତନ। వ్యాపారం వ్యవసాయంలో గందరగోళమే. ତମେ వ్ୟାପାର କରିବା ସ୍ଥାନରେ ସବୁ ପରିବର୍ତ୍ତନ। సమాధానం లేదు, సమాధాନ ନାହିଁ ତମ నెమ్మది ଜୀବନରେ। లేదు. తమ జీవନରେ శాంతి సమాధానం దేవుని ନାହିଁ। బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఈ రోజు ఉంటే నా దేవుడు అంటున్నాడు, నీ సొంత చిత్తాలు సమాధి చేసి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ଆଜି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତମର ନିଜ ଇଚ୍ଛାକୁ ତମେ କବର ଦେଇକରି ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛାକୁ ପୂର୍ଣ୍ଣ నీ କରିବା ନିମନ୍ତେ ఆలోచనలు ଚେଷ୍ଟା କର। దేవుని మీద ఉంచు. ତମ୍ଭର ଆଲୋଚନା ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ରଖ। దేవుని ఆలోచన బట్టే ఇక మీదట నేను ముందుకు సాగుతానని తీర్మానం చేసుకో. ପ୍ରଭୁଙ୍କ ଆଲୋଚନା ଅନୁସାରେ ମୁଁ ଆଗକୁ ବଢିବି ବୋଲି ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନିଅ। తప్పక నా దేవుడు తారుమారుకి బదులుగా, ନିଶ୍ଚୟ ରୂପେ ପରିବର୍ତ୍ତନ ହେବା ସେଇ ପରିସ୍ଥିତି గందరగోళానికి బదులుగా, ସେଇ ପରିସ୍ଥିତି ଠାରୁ ତମକୁ నెమ్మది లేని జీవితానికి బదులుగా ସମାଧାନ ନଥିବା ସେଇ ପରିସ୍ଥିତି ଠାରୁ నీ కుటుంబంలో సమాధానం దేవుడు ତମ ఇవ్వబోతున్నాడు. ପରିବାରରେ ପ୍ରଭୁ ଶାନ୍ତି ଅନୁଗ୍ରହ నీ କରିବା ପାଇଁ ఉద్యోగంలో ଚାହୁଁଛନ୍ତି। సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ତମ ଚାକିରିରେ ତାଙ୍କେ ସମାଧାନ నీ ଦେବା ପାଇଁ వ్యాపారంలో సమాధానం దేవుడు ତମ ఇవ్వబోతున్నాడు. వ్ୟାପାରରେ ସମାଧାନ ଦେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। సమాధానం నువ్వు కోరితే ସମାଧାନ ତୁମେ ତାହା ଚାହିଁଲେ ఇక మీదట నీ సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి, ତମ ନିଜ ଆଲୋଚନାକୁ ସାଇଡରେ ରଖିଦେଇ କରି నేను అన్నది ప్రక్కన పెట్టి, ମୁଁ ବୋଲି ତମକୁ ସାଇଡରେ ఇక ରଖିଦେଇ మీదట నేను
కాదయ్యా, ଆଜିଠାରୁ ମୁଁ ନାହିଁ ପ୍ରଭୁ, నీ చిత్తమే నా జీవితంలో ତମର జరగాలి. ଇଚ୍ଛା ହିଁ ମୋ ଜୀବନରେ ପୂର୍ଣ୍ଣ ହେବାର దేవాది ଅଛି। దేవుడు ସେହି ସଦା ପ୍ରଭୁ ఈ లోకానికి మానవతారం ఎత్తినప్పుడు, ଏଇ ଜଗତରେ ତାଙ୍କେ ମନୁଷ୍ୟ రూపే శరీర రూపంలో ఈ లోకంలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు ଶରୀର ଧାରଣ କରି ଏ ଜଗତରେ ବାସ କରିବା ସେହି ଦିନରେ ఆయన పదే పదే అన్న మాట ఏంటో తెలుసా అండి? ତାଙ୍କେ ବାରମ୍ବାର କଣ କହିଛନ୍ତି? తండ్రి నా చిత్తం కాదు, ପ୍ରଭୁ ମୋର ପିତା ମୋର ଇଚ୍ଛା ନାହିଁ, కేవలం నీ చిత్తమే సిద్ధింపబడునుగాక. ମାତ୍ର ତମ୍ଭର ଇଚ୍ଛା ହିଁ ପୂର୍ଣ୍ଣ ହେଉ। అందుకనే ఆకాశ మండలంకు పైగా దేవాది దేవుడు హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. ସେଥିପାଇଁ ଆକାଶ ମଣ୍ଡଳରୁ ଆହୁରି ଉନ୍ନତ ସ୍ଥାନରେ ପ୍ରଭୁ ରହିଛନ୍ତି। దేవుడిని కుటుంబాన్ని హెచ్చించాలంటే, ପ୍ରଭୁ ତମର ପରିବାରକୁ ଉନ୍ନତ ସ୍ଥାନରେ ରଖିବା దేవుడిని ନିମନ୍ତେ, పిల్లల భవిష్యత్తును హెచ్చించాలంటే, ପିଲାମାନଙ୍କର ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା దేవుడిని ନିମନ୍ତେ, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలంటే, ପ୍ରଭୁ ତମକୁ ଉନ୍ନତ ସ୍ଥାନରେ ଠିଆ କରିବା ନିମନ୍ତେ, దేవుని పరిచర్యను హెచ్చించాలంటే, ପ୍ରଭୁ ତମର ସେବା କାର୍ଯ୍ୟକୁ ଉନ୍ନତ రూపే କରିବା దేవుని ନିମନ୍ତେ, స్థితిగతులను మార్చి అందరికంటే పై స్థానంలో నేను ఉంచాలంటే, ତମର ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରି ଉନ୍ନତ ସ୍ଥାନରେ ତମକୁ ఇక ରଖିବା మీదట నీ ନିମନ୍ତେ, ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన వైపు నువ్వు మళ్ళాలి. ଆଜିଠାରୁ ତମର ଆଲୋଚନା ହିଁ ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା ଅନୁସାରେ ତମେ ఏది ଚାଲିବାର దేవుని ଅଛି। ఆలోచనను నువ్వు తెలుసుకోగలగాలి. ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା କଣ ତମେ నువ్వు ଜାଣିବାର చేసే ଅଛି। ప్రతి పనికి ముందు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి, ఇది దేవుని ఆలోచననే కాదా, ఇది దేవుని చిత్తమేనా కాదా అని నువ్వు గ్రహించి ఆ తర్వాత నువ్వు అడుగులు ముందుకు వేయాలి. ପ୍ରତ୍ୟେକ କାମ କରିବା ପୂର୍ବରେ ଏହା ପ୍ରଭୁଙ୍କର ଯୋଜନା ନା ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା ହେଇଅଛି ନା, అప్పుడు తప్పక నీ జీవితంలో గందరగోళానికి బదులుగా సమాధానం ఉండబోతుంది, ତାପରେ ତମ ଜୀବନରେ ପ୍ରଭୁ ଶାନ୍ତି ଦେବା ପାଇଁ ପ୍ରଭୁ నెమ్మది ଚାହୁଁଛନ୍ତି, ఉండబోతుంది. ଶାନ୍ତି ଦେବା ପାଇଁ ପ୍ରଭୁ నువ్వు ଚାହୁଁଛନ୍ତି। ఊహించిన దానికంటే ఘనకార్యాలు నువ్వు చూడబోతున్నావు. ତମେ ଚାହିଁବା ଠାରୁ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ତମ ଜୀବନରେ ତମେ ଦେଖିବାକୁ కాబట్టి ଚାହୁଁଛ। దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు సమాధానాన్ని కలిగించడానికి దిగి రావాలి, కానీ మన కుటుంబంలో గందరగోళాలు కలిగించడానికి దిగి రాకూడదు. ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଶାନ୍ତି ସମାଧାନ ଦେବା ପାଇଁ ଆସିବାର ଅଛି, କିନ୍ତୁ ఈ రోజు ବିନା ఎందుకు నీ ପରିସ୍ଥିତି ନାହିଁ। కుటుంబంలో సమాధానం లేదు? ଆଜି ତମ ପରିବାରରେ ସମାଧାନ କାହିଁକି ఈ రోజు ନାହିଁ? ఎందుకు నీ పరిస్థితులు అస్తవ్యస్తంగా ଆଜି మార్చబడ్డాయి? ତମର ପରିସ୍ଥିତି କାହିଁକି ଏହାପରି ଭିନ୍ନ ରୂପରେ ଅଛି? ఎంతో సంపాదిస్తున్నావు కానీ నెమ్మది లేదు. କେତେ ଅର୍ଜନ କରୁଛ କିନ୍ତୁ ସମାଧାନ ନାହିଁ। అందరూ ఉన్నారు కానీ ఒంటరి పరిస్థితిలో ఉన్నట్లుగానే ఉంది. ସମସ୍ତେ ଅଛନ୍ତି କିନ୍ତୁ ତୁମେ ଏକୁଟିଆ ହେଇଅଛ। ఎంత ప్రయాసపడినా ప్రయత్నించినా నీ సమస్యకు పరిష్కారం కలగట్లేదు. କେତେ କଷ୍ଟ କଲେ ଯତ୍ନ କଲେ ବି ତମର ପରିସ୍ଥିତି గందరగోళంలో నువ్వు ఉన్నావేమో. କାହିଁକି ସେ ଏହାପରି ପରିସ୍ଥିତିରେ ତମେ ପଡିଛ? ఈ రోజు నీ ఆలోచనలన్నీ దేవుని మీద ఉంచు. ଆଜି ତମର ଆଲୋଚନା ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ରଖ। ఈ రోజు నీ తలంపులన్నీ ఆయన మీద ఉంచు. ଆଜି ତମର ଇଚ୍ଛା ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ତମେ ରଖ। ఈ రోజు నువ్వు అడుగు వేసే ముందు దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ముందుకు కొనసాగు. ଆଜି ତମେ ଆଗକୁ ବଢିବା ପୂର୍ବରେ ପ୍ରଭୁଙ୍କ ଆଲୋଚନା ଅନୁସାରେ తప్పక ଚାଲ। దేవుని హస్తం ప్రతి విషయంలో నువ్వు చూడబోతున్నావు. ନିଶ୍ଚୟ ରୂପେ ସମସ୍ତ ବିଷୟରେ ପ୍ରଭୁ ତମର ସହବର୍ତ୍ତୀ నీ ହେଇ ప్రతి ରହିବେ। ఆటంకాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ପ୍ରତ୍ୟେକ ବାଧା ବିଘ୍ନକୁ ପ୍ରଭୁ ଦୂର କରିବା ఆయన ପାଇଁ చిత్తం నువ్వు ଚାହୁଁଛନ୍ତି। చేసినప్పుడు దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ତାଙ୍କର ଇଚ୍ଛାକୁ ତମେ ପୂର୍ଣ୍ଣ କରିବା ସମୟରେ ପ୍ରଭୁ ତମକୁ ଗୌରବ ଦେବେ। కాబట్టి దేవుని బిడ్డలారా, ତା ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ దేవుడు మన మధ్యలోనికి దిగి రాబోతున్నాడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଓହ୍ଲେଇ ଆସିବାକୁ ଯାଉଅଛନ୍ତି। మొదటిగా ఆయన దిగి వచ్చి ఇజ్రాయేలు పరిస్థితిని మార్చాడు. ପ୍ରଥମରେ ତାଙ୍କେ ଓହ୍ଲେଇ ଆସିକରି ଇସ୍ରାଏଲକୁ ମାନଙ୍କର రెండవదిగా ఆయన దిగి వచ్చినప్పుడు మనుషుల ఆలోచనలు బట్టి గందరగోళం తీసుకొని వచ్చాడు. ଦ୍ୱିତୀୟରେ ପ୍ରଭୁଙ୍କୁ ଓହ୍ଲେଇ ଆସିବା ସମୟରେ ମନୁଷ୍ୟଙ୍କର ఈ ପରିସ୍ଥିତି రెండవ ପରିବର୍ତ୍ତନ କଲେ। అనుభవం మనకొద్దు. ଏ ଦ୍ୱିତୀୟ ଅନୁଭବ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଆମକୁ ଦରକାର మనకు ନାହିଁ। కావాల్సింది సమాధానం, ଆମମାନଙ୍କୁ ସମାଧାନ మనకు ହିଁ ଦରକାର। కావాల్సింది నెమ్మది, ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଶାନ୍ତି ହିଁ మనకు ଦରକାର। కావాల్సింది ఆశీర్వాదం, ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ ହିଁ ଆମମାନଙ୍କୁ మనకు ଦରକାର। కావాల్సింది దైవికమైనటువంటి అభివృద్ధి. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମୀୟ ଅଭିବୃଦ୍ଧି ଆମମାନଙ୍କୁ ଦରକାର। కాబట్టి మన ఆలోచనలన్నీ భూ సంబంధమైనది కాకుండా పర సంబంధమైనవి ఉండును గాక. ଆମମାନଙ୍କର ସମସ୍ତ ଆଲୋଚନା ଏ ପୃଥିବୀସ୍ଥ ନ ହୋଇକରି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ଆଲୋଚନା మూడవది ଦେବାର చదివి ଅଛି। ముగించుకుందామండి. ତୃତୀୟ କଥା ମାନେ ବାକ୍ୟ ପଠନ କରିବା। సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వాక్యం. ଗଣନା ପୁସ୍ତକ 11:17 ପଦ। గణన పుస్తకం 11:17 పద. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వాక్యం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదెను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. చాలండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాది దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఎవరితో మాట్లాడాలని కోరుతున్నాడండి? ଏଇଠି ସଦାପ୍ରଭୁ ଓହ୍ଲେଇ ଆସିକରି କାହା ସହିତ କଥା ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି? ମୋସା ସହିତ। దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈ రోజు మీతో మాట్లాడడానికి దిగి రాబోతున్నాడు. ଆଜି ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ନିକଟରେ ଆସିକରି ଆପଣଙ୍କ ସହିତ మన କଥା ହେବା ପାଇଁ దేవుడు ଚାହୁଁଛନ୍ତି। మానవాళితో మాట్లాడే దేవుడు. ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟଙ୍କ ସହିତ మనం କଥା ହେବା ପରମେଶ୍ୱର। ఆరాధించే దేవుడు మూగ ప్రతిమ కాదు. ଆମମାନେ ଆରାଧନା କରିବା ପରମେଶ୍ୱର మనం ନିରବଧିକ ఆరాధించే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ଆମମାନେ ଆରାଧନା କରିବା ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ସହିତ
କଥା ହବ మనం ପରମେଶ୍ୱର। ఆరాధించే దేవుడు మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ప్రత్యుత్తరం అనుగ్రహించే దేవుడు. ଆମମାନେ ଆରାଧନା କରିବା ପରମେଶ୍ୱର, ଆମମାନେ କଥା କହିବା ସମୟରେ ఇక్కడ ଉତ୍ତର దేవుడు ଦେବ అంటున్నాడు, ପରମେଶ୍ୱର। మోషే నేను నీతో మాట్లాడాలని కోరుతున్నాను అంటున్నాడు. ଏଠି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୋସା ଆମ୍ଭେ ତୁମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଚାହୁଁଛୁ। మోషే అడుగుతున్నాడు, ମୋସା పଚାରୁଛନ୍ତି అయ్యా నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? ପ୍ରଭୁ ତମେ ମୋ ସହିତ କାହିଁକି କଥା ହେବା నీ ପାଇଁ మాట ଚାହୁଁଛ? వినే అంత యోగ్యత నాకు లేదే. ତମର କଥା ଶୁଣିବା ପାଇଁ ମତେ నేను ఒక ଯୋଗ୍ୟତା ନାହିଁ। నరమాత్రుణ్ణి కదా, ମୁଁ ଜଣେ ମନୁଷ୍ୟ ଲୋକ ହେଇଅଛି। నేను ఒక మనిషిని మాత్రమే కదా. ମୁଁ ଜଣେ ମନୁଷ୍ୟ ଲୋକ ହେଇଅଛି। దేవాది దేవుడవైన నీవు నాతో మాట్లాడతావా? ସଦା ପ୍ରଭୁ ତମେ ମୋ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଚାହୁଁଛ କି? ఎందుకయ్యా నువ్వు నాతో మాట్లాడాలని కోరుతున్నావు? କାହିଁକି ମୋ ସହିତ କଥା ହେବା ପାଇଁ ତମେ ଚାହୁଁଛ ପ୍ରଭୁ? దేవుడు అంటున్నాడు, ସଦା ପ୍ରଭୁ କହୁଛନ୍ତି మోషే ମୋସା నీ పరిస్థితులు మార్చడానికి నేను నీతో మాట్లాడబోతున్నాను. ତମର ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ କରିବା ନିମନ୍ତେ ମୁଁ ତମ ସହିତ କଥା ହଉଛି। ఒకప్పుడు అంతపురంలో ఉండే నువ్వు, ବେଳେ ତମେ ఒకప్పుడు రాజభోగాన్ని అనుభవించిన నీవు, ରାଜ୍ୟର ସେ ଭୋଗକୁ ତମ ଅନୁଭବ କରିବା ଲୋକ। ఒకప్పుడు ఐగుప్తుల యొక్క సకల విద్యను అనుభవించినటువంటి నీవు, ବେଳେ ମିଶ୍ର ଦେଶର ସୁଶିକ୍ଷିତ ଲୋକ ତମେ। సకల విద్యను అభ్యసించినటువంటి నీవు, ସୁଶିକ୍ଷିତ ତମେ ଲୋକ ହେଇଅଛ। సుఖభోగాలు అనుభవించినటువంటి నీవు, ସୁଖ ଭୋଗ ଅନୁଭବ କରିବା ଲୋକ ତମେ। నా కొరకు నిందను అనుభవించడానికి వచ్చావు కదా. ମୋ ନିମନ୍ତେ ନିନ୍ଦାକୁ ଅନୁଭବ କରିବା ନିମନ୍ତେ ତମେ ଆସିଛ। సుఖభోగాలని విడిచిపెట్టి నా కొరకు శ్రమ పడుట కొరకు వచ్చావు కదా. ସୁଖ ଭୋଗ ଛାଡି କରି ମୋ ନିମନ୍ତେ କ୍ଲେଶ ପାଇବା ନିମନ୍ତେ ତମେ ଆସିଛ। ఐగుప్తులో ఉంటున్న రాజభోగానంతా విడిచిపెట్టి నా కొరకు ఈ ఎడారిలోనికి వచ్చావు కదా. ମିଶ୍ର ଦେଶର ରାଜ୍ୟକୁ ଛାଡି କରି ଏହି ମରୁରେ ମୋ నిମନ୍ତେ ତମେ ଆସିଛ। మోషే నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ମୋସା ତମ నిମନ୍ତେ ମୁଁ କେତେ ଆନନ୍ଦିତ ହେଇଅଛି। కాబట్టి నీతో మాట్లాడడానికి నేను దిగిరాబోతున్నాను ତା మోషే. ନିମନ୍ତେ ମୁଁ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଓହ୍ଲେଇ ଆସିଛି ପ୍ରଭୁ। దేవుని బిడ్డలారా, నా దేవుడు మాట్లాడితే మీ పరిస్థితులు అన్ని మార్చబడతాయి. ମୋ ప్రియ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ସହିତ କଥା ହେଲେ ఇక్కడ ସମସ୍ତ మోషే దగ్గరికి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ଏଠି ମୋସାଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରଭୁ ଓହ୍ଲେଇ ଆସିକରି କହୁଛନ୍ତି మోషే అప్పటికే 40 సంవత్సరాల మిద్యాను అరణ్యములో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ସେ ସମୟରେ ମିథ୍ୟାନରେ 40 ବର୍ଷ ତାଙ୍କେ ମେଷ ଚଲାଉଥିଲେ। ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు చాలా పెద్ద విద్యను అభ్యసించిన వ్యక్తే, ତାଙ୍କେ ଯୌବନ ଅବସ୍ଥାରେ ଭଲ ଶିକ୍ଷା చాలా జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి మోషే. ଜ୍ଞାନବାନ ଲୋକ ହେଇଅଛନ୍ତି ମୋସା। కానీ ఈ అరణ్యంలో తన విద్యనంతా ସେ మర్చిపోయాడండి. ଅରଣ୍ୟ ମଧ୍ୟରେ ତାଙ୍କର ସମସ୍ତ ଶିକ୍ଷାକୁ ତାଙ୍କେ తను ଭୁଲିଗଲେ। నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయాడు. ତାଙ୍କେ ଶିଖିଥିବା ସବୁ ଭାଷାକୁ ତାଙ୍କେ ଭୁଲିଗଲେ। జ్ఞానమంతా పోయింది. ସବୁ ଜ୍ଞାନକୁ ତାଙ୍କେ ହାରିଗଲେ। ఇప్పుడు గొర్రెలను కాస్తూ ଏବେ ମେଣ୍ଢାକୁ ଚଲେଇ କରି గొర్రెలతో మాట్లాడుతూ ତାଙ୍କେ ମେଣ୍ଢାଙ୍କ ସହିତ କଥା గొర్రెల ହଉଛନ୍ତି। భాష తప్ప ఇంకా వేరే భాష మోషేకి రావట్లేదు. ତାଙ୍କର ଭାଷା ଛଡା ମୋସାଙ୍କ କିଛି ଭାଷା ଜଣା ନାହିଁ। నత్తివాడైపోయాడు మోషే. ତାଙ୍କେ ତୋତଲା ଲୋକ ହେଇଗଲେ। తన జ్ఞానమంతా శూన్యమైపోయినట్లుగా కనబడుతుంది. ତାଙ୍କର ଜ୍ଞାନ ସବୁ ଶୂନ୍ୟ ହେଇଯାଇଛି ବୋଲି కానీ ଦେଖାଯାଉଛି। దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଓହ୍ଲେଇ ଆସିକରି ମୋସାଙ୍କ ସହିତ କହୁଛନ୍ତି మోషే నేను నీ పరిస్థితిని మార్చబోతున్నాను. ମୋସା ଆମ୍ଭେ ତମର ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ ఇప్పుడు నువ్వు କରିବାକୁ గొర్రెలు మేస్తున్నావు కదా మోషే. ଏବେ ମେଷକୁ ତମେ ଚଲାଉଛ ମୋସା। నత్తివాడిగా ఉన్నావు కదా మోషే. ତମେ ତୋତଲା ଲୋକ ହେଇଅଛ ମୋସା। ఈ ఎడారిలో ఎవ్వరికి నువ్వు అంటే తెలియదు కదా మోషే. ଏ ଅରଣ୍ୟ ମଧ୍ୟରେ କେହି ହେଲେ ବି ତମକୁ ଚିହ୍ନି ఇక ପାରୁନି। మీదట నేను నిన్ను ఒక న్యాయాధిపతిగా చేయబోతున్నాను. ଆଗାମୀ ଦିନରେ ଆମ୍ଭେ ତମକୁ ଗୋଟେ ବିଚାର ఇక మీదట నిన్ను నేను ఒక విమోచనకర్తగా చేయబోతున్నాను. ଆଜିଠାରୁ ମୁଁ ତମକୁ ଉଦ୍ଧାର କର୍ତ୍ତା నా ରୂପେ ప్రజలను నడిపించే నాయకుడుగా నిన్ను చేయబోతున్నాను. గొర్రెలకు చలాଇବା ଗୋଟେ ଅଧିପତି ବୋଲି ତମକୁ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈ మోషే వేషపాలక ହେଇଥିବା ଏହି ମୋସା ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు అవ్వబోతున్నాడు. ଏବେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଚଲେଇଥିବା ଗୋଟେ గొర్రెలతో మాట్లాడుతున్నటువంటి ఈ మోషే ମେଷା ସହିତ କଥା ହେଉଥିବା ଏହି ମୋସା ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు విమోచనకర్తగా మార్చబడు. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କର ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ରୂପେ ତାଙ୍କେ ଅଛନ୍ତି। చూడండి, ఒక లేమిలో నుండి ఉన్నతమైన స్థలంలోనికి మోషేని దేవుడు నడిపించాడు. ଦେଖନ୍ତୁ ଗୋଟେ ଅଭାବ ପରିସ୍ଥିତିରେ ପ୍ରଭୁ ଉନ୍ନତ ସ୍ଥାନରେ ତାଙ୍କୁ ଚଲେଇଛନ୍ତି। దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ పరిస్థితులు కూడా దేవుడు మార్చబోతున్నాడు. ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଆଜି ତମର ପରିସ୍ଥିତି ମଧ୍ୟ ତାଙ୍କେ మీరు ఏ ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు మీ పరిస్థితులను తిరగరాయబోతున్నాడు. ଯେକୌଣସି ପରିସ୍ଥିତିରେ ଥିଲେ ବି ଆପଣଙ୍କର ପରିସ୍ଥିତିକୁ నా ପରିବର୍ତ୍ତନ దేవుడు କରିବେ। నీతో మాట్లాడాలని కోరుతున్నాడు. ମୋ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ଆମମାନଙ୍କ ପରମେଶ୍ୱର କେତେ ଉନ୍ନତ ପରମେଶ୍ୱର ହେଇଅଛନ୍ତି। మానవాళితో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అండి. ଜଣେ ମନୁଷ୍ୟଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ ତାଙ୍କେ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି। మనం చాలా సార్లు మనుషులు మాట్లాడట్లేదని బాధపడుతూ ఉంటాం. ଆମମାନେ ଅନେକ ଥର ମନୁଷ୍ୟ ମୋ ସହିତ କଥା ହଉନାହାନ୍ତି ବୋଲି ଆମମାନେ మనల్ని ଦୁଃଖ କରୁଛୁ। ప్రేమించేవారు మనతో మాట్లాడకపోతే మనం తట్టుకోలేము. ଆମମାନଙ୍କୁ ପ୍ରେମ କରିବା ଲୋକ ଆମମାନଙ୍କ ସହିତ କଥା ନହେଲେ ଆମମାନେ అయ్యో, నా ସହନ తల్లిదండ్రులు କରିପାରୁନୁ। నాతో మాట్లాడట్లేదే. ମୋର ମାତା ପିତା ମୋ ସହିତ କଥା నేను ହଉନାହାନ୍ତି। అధికంగా ప్రేమించిన నా యొక్క ప్రేయసి ప్రియుడు లేదా నా భర్త నా భార్య నాతో మాట్లాడట్లేదే. ମୁଁ ଅଧିକ ପ୍ରେମ କରିଥିବା ମୋର ପ୍ରିୟ ଲୋକମାନେ నేను ମୋ కని ସହିତ କଥା పెంచిన ହଉନାହାନ୍ତି। నా పిల్లలు నాతో మాట్లాడట్లేదే. ମୁଁ ଜନ୍ମ ଦେଇଥିବା ମୋ ସନ୍ତାନ ମୋ ସହିତ କଥା ହଉନାହାନ୍ତି। నేను ప్రాణంగా ప్రేమించినటువంటి నా స్నేహితుడు నాతో మాట్లాడట్లేదే. ପ୍ରାଣ ରୂପେ ପ୍ରେମ କରିଥିବା ମୋର ସଙ୍ଗ ମୋ ସହିତ କଥା అని ହଉନାହାନ୍ତି ବୋଲି ଦୁଃଖ గుండె କରୁଛି। పగిలిపోయేలా నువ్వు విలపిస్తున్నావేమో. ହୃଦୟ ଭାଙ୍ଗିଥିବା ଅବସ୍ଥାରେ ଥାଇ କରି ଆପଣ నీతో మాట్లాడాల్సిన వారు నీతో మాట్లాడకపోతే నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావేమో. ତମ ସହିତ କଥା ହେବା ଲୋକ ତମ ସହିତ କଥା ନହେଲେ ଦୁଃଖରେ ପଡିବ।
బిడ్డలారా మనుషుల యొక్క మాటలో ద్వేషం ఉంటుందని బైబిల్ చెప్తుంది. ମନୁଷ୍ୟଙ୍କର କଥାରେ ଦ୍ୱେଷ ରହିବ ବୋଲି ବାକ୍ୟ କହୁଛି. మనుషుల మాటలన్నీ కూడా కపటోపాయంతో నిండి ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ମନୁଷ୍ୟଙ୍କର କଥା କପଟ ଅଛି ବୋଲି ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହୁଛି. పైకి తీయగా మాట్లాడినా, ବାହାରେ ସୁନ୍ଦର ମିଠା କଥା పైకి କହିଲେ ବି, ప్రేమగా మాట్లాడినా, ବାହାରେ ప్ରେమ ଦେଖେଇଲେ ମଧ୍ୟ లోపల ఏదో ఒకటి ఆశించే మానవుడు మాట్లాడతాడు. ଭିତରେ କଣ ଆଶା ରଖିକରି ମନୁଷ୍ୟ କଥା మనుషుని మాటలో తప్పకుండా కపటోపాయం ఉంటుంది. ମନୁଷ୍ୟଙ୍କର କଥାରେ କପଟ ଥାଇପାରିବ. కానీ నా దేవుడు ప్రేమ పూర్వకంగా నీతో మాట్లాడబోతున్నాడు. କିନ୍ତୁ ମୋ ପରମେଶ୍ୱର ପ୍ରେମ ସହିତ ତମ ସହିତ నా దేవుడు స్నేహ భావంతో నీతో ମୋ మాట్లాడబోతున్నాడు. ପରମେଶ୍ୱର ସ୍ନେହ ରୂପେ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. నువ్వు విననటువంటి అద్భుతమైన రీతిలో నా దేవుడు మాట్లాడబోతున్నాడు. ପୂର୍ବରେ ତମେ ଶୁଣି ନ ପାରିବା ସେହି ଭଲ କଥା ପ୍ରଭୁ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ప్రేసి ଚାହୁଁଛନ୍ତି. ప్రియుడితో మాట్లాడిన దానికంటే కూడా మధురంగా నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ମଧୁର ରୂପରେ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ପ୍ରଭୁ తల్లిదండ్రులు ଚାହୁଁଛନ୍ତି. పిల్లలతో మాట్లాడే దానికంటే శ్రేష్టమైన మాటలు నా దేవుడు నీతో ମାତା మాట్లాడబోతున్నాడు. ପିତା ପିଲାମାନଙ୍କ ସହିତ ବି କଥା ହେଇ ନ ପାରିବେ ଏତେ ସୁନ୍ଦର ରୂପରେ ପ୍ରଭୁ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ కానీ ଚାହୁଁଛନ୍ତି. చాలా మందికి దేవుని మాట వినటానికి సమయం లేదండి. ଅନେକ ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କର କଥା ଶୁଣିବା ନିମନ୍ତେ ସମୟ లోకంలో ନାହିଁ. ఎన్నో దానికి సమయాన్ని వెచ్చిస్తారు కానీ, ଏ ଜଗତର ଅନେକ ସମୟରେ ఎన్నో వాటికి సమయాన్ని ఖర్చు చేస్తారు కానీ, ଅନେକ ବିଷୟ ନିମନ୍ତେ ତାଙ୍କର ସମୟକୁ ଖର୍ଚ୍ଚ କରୁଛନ୍ତି, କିନ୍ତୁ దేవుని మాట వినటానికి చాలా మందికి టైం ఉండదు. ପ୍ରଭୁଙ୍କର କଥା ଶୁଣିବା ନିମନ୍ତେ ତାଙ୍କ ପାଖରେ ସମୟ అమ్మా, ନାହିଁ. దేవుని సన్నిధానికి రమ్మంటే నాకు టైం లేదంటారు. ପ୍ରଭୁଙ୍କର ଛାମୁକୁ ତମେ ଆସ ବୋଲି କହିଲେ ସମୟ కాసేపు ନାହିଁ ବୋଲି ప్రార్థన କହିଲେ, చేసుకుందామంటే సమయం లేదంటారు. ପ୍ରାର୍ଥନା କରିବ ବୋଲି କହିଲେ ସମୟ ନାହିଁ ବୋଲି కొంచెం ଉତ୍ତର దేవుని ଦେବେ. సన్నిధిలో ఆయనతో మాట్లాడదామంటే సమయం లేదంటారు. ପ୍ରଭୁଙ୍କର ଛାମୁରେ ତାଙ୍କ ସହିତ କଥା ହେବ ବୋଲି କହିଲେ వారికి ఇష్టమైన ସମୟ వారితో ନାହିଁ. ఎన్ని గంటలు మాట్లాడినా కూడా ఆ సమయం కూడా వారికి అర్థం కాదండి. ତାଙ୍କୁ ଭଲ ଲାଗିବା ଲୋକଙ୍କ ସହିତ କେତେ କଥା ହେଲେ ବି ସମୟ ଉପରେ ତାଙ୍କ ଧ୍ୟାନ ରହିବ ఇద్దరు ନାହିଁ. స్నేహితులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ସଂଘମାନଙ୍କ କଥା ହଉଛନ୍ତି ବୋଲି ఒక చాలా కాలం తర్వాత వారిద్దరు కలిసి కూర్చున్నారు అనుకోండి, ଅନେକ ବର୍ଷ ପରେ ସେମାନେ ମିଶିକି ବସିଥିଲେ, రాత్రంతా మాట్లాడిన వారి మాటలకు అంతం ఉండదు. ସାରା ରାତି ସେମାନେ ବସିକି କଥା ହେଲେ ବି ତାଙ୍କର కొన్ని କଥାକୁ గంటల ଅନ୍ତ తరబడి ନାହିଁ. మాట్లాడినా అయ్యో అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనిపిస్తూ ఉంటది. ଏତେ ଘଣ୍ଟା କଥା ହେଲେ ବି ଏତେ ସମୟ ହେଇଗଲା କି ବୋଲି కానీ ପଚାରିବେ. దేవుని సన్నిధిలో 10 నిమిషాలు ప్రార్థన చేస్తే କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଛାମରେ 10 ମିନିଟ୍ ପ୍ରାର୍ଥନା నేను କଲେ చాలా సేపు దేవుని సన్నిధిలో గడిపేశాను అనుకుంటారు ଆଜି చాలా ଅଧିକ మంది. ସମୟ ପ୍ରଭୁଙ୍କ ଛାମରେ ମୁଁ ବସିଲି ବୋଲି ଭାବିବେ. కానీ ఈ రోజు నువ్వు నా దేవునికి సమయం ఇవ్వగలిగితే, ଆଜି ତମେ ମୋ ପ୍ରଭୁଙ୍କୁ ସମୟ నా ଦେଇପାରିଲେ, దేవునితో మాట్లాడడానికి నువ్వు ମୋ ఇష్టపడగలిగితే, ପ୍ରଭୁଙ୍କ ସହିତ ତ କଥା ହେବା ନିମନ୍ତେ ତମେ ଇଚ୍ଛା କଲେ, నీ కుటుంబానికంటే ఎక్కువగా దేవునికి నువ్వు సమయం ఇవ్వగలిగితే, ନିଜର ପରିବାର ଠାରୁ ପ୍ରଭୁଙ୍କୁ ଅଧିକ ସମୟ ତମେ నీ ଦେଇପାରିଲେ, వ్యాపారం కంటే ఎక్కువగా దేవునికి నువ్వు సమయం ఇవ్వగలిగితే, ତମର వ్ୟାପାର ଠାରୁ ଅଧିକ ସମୟ ପ୍ରଭୁଙ୍କୁ నీ ତମେ ଦେଇପାରିଲେ, ఉద్యోగానికంటే ప్రాముఖ్యమైన సమయం దేవునికి నువ్వు ତମେ ఇవ్వగలిగితే, ଚାକିରି ଠାରୁ ଅଧିକ ସମୟ ପ୍ରଭୁଙ୍କୁ ତମେ ଦେଇପାରିଲେ, తప్పక దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ନିଶ୍ଚୟ ରୂପେ ପ୍ରଭୁ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ఆయన ଚାହୁଁଛନ୍ତି. మాట్లాడితే నీ పరిస్థితులు మార్చబడతాయి. ତାଙ୍କେ କଥା ହେଲେ ତମର ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ ఆయన ହେଇଯିବ. మాట్లాడితే నీ నోటి మాట మారుతుంది. ତାଙ୍କେ କଥା ହେଲେ ତମର ମୁଖର କଥା ఆయన ପରିବର୍ତ୍ତନ ହେଇଯିବ. మాట్లాడితే నీ జీవన విధానం మారుతుంది. ତାଙ୍କେ କଥା ହେଲେ ତମର ଜୀବନ ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ ఆయన ହେଇଯିବ. మాట్లాడితే నీ వ్యాపార పరిస్థితులు మార్చుతాయి. ତାଙ୍କେ କଥା ହେଲେ ତମର వ్యాపాର ପରିସ୍ଥିତି ఆయన ପରିବର୍ତ୍ତନ ହେଇଯିବ. మాట్లాడితే నీ ఉద్యోగ పరిస్థితులు మార్చబడతాయి. ତାଙ୍କେ କଥା ହେଲେ ତମର ଚାକିରି ఆయన ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ మాట్లాడితే ହେବ. నీ పిల్లల భవిష్యత్తు మార్చబడుతుంది. ତାଙ୍କେ କଥା ହେଲେ ତମର ସନ୍ତାନ ମାନଙ୍କର ପରିସ୍ଥିତି ఆయన ପରିବର୍ତ୍ତନ ହେବ. మాట్లాడితే నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. ତାଙ୍କେ କଥା ହେଲେ ତମର ପରିବାରର ପରିସ୍ଥିତି ఆయన ପରିବର୍ତ୍ତନ మాటలో ହେବ. అంత శక్తి ఉంది. ତାଙ୍କର କଥାରେ ଏତେ ଶକ୍ତି ଅଛି. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ମୋସାଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କଥା ହଉଛନ୍ତି. మోషే, ମୋସା, నేను నిన్ను విమోచనకర్తగా ମୁଁ నియమించబోతున్నాడు. ତମକୁ ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ରୂପେ ରଖିବା ପାଇଁ ଚାହୁଁଛି. మోషే, ମୋସା, నీవు నా ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించబోతున్నావు. ତମେ ମୋର ସନ୍ତାନ ଗଣକୁ ମିଶ୍ର ଦେଶରୁ ଉଦ୍ଧାର କରିବାକୁ ఒక ଚାହୁଁଛ. రక్షణకు కారకుడుగా నువ్వు మార్చబడబోతున్నావు. ଉଦ୍ଧାରକୁ ତମେ କାରଣ ହେବାକୁ లక్షల ଚାହୁଁଛ. మందిని నువ్వు నడిపించే నాయకుడు అవ్వబోతున్నావు. ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ଚଲେଇବା ତମେ ଅଧିକାରୀ ହେଇବାକୁ ଯାଉଛ. మోషే అంటున్నాడు, అయ్యా నాకు అంత స్తోమత లేదయ్యా, ମୋସା କହୁଛନ୍ତି ଏତେ ମୋର ଅଧିକାର ନାହିଁ ପ୍ରଭୁ. నేను నత్తివాడినయ్యా, ପ୍ରଭୁ ମୁଁ ତୋତଲା ଲୋକ ପ୍ରଭୁ. ఇన్ని లక్షల మందిని నేను ఎలాగూ నడిపించగలను, ଏତେ ଲକ୍ଷ ଲୋକମାନଙ୍କୁ ମୁଁ କେମିତି ଚଲେଇ ପାରିବି? నాకు అంత జ్ఞానం లేదయ్యా ମୋର ଏତେ ଜ୍ଞାନ ନାହିଁ ପ୍ରଭୁ. అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, କହିବା ସମୟରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି మోషే నేను నీకు తోడై ఉన్నాను. చప్పట్లు కొడుతూ ମୋସା దేవుని ଆମ୍ଭେ నామాన్ని ତମ୍ବର మహిమపరచు. ସହଭାବର୍ତ୍ତୀ ହେଇଅଛୁ. దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు అనుకోవచ్చు, ଆଜି ଆପଣ ଭାବି ପାରିବେ నేనున్న పరిస్థితుల నుంచి నన్ను ఎవ్వరు విడిపించలేరు, ମୁଁ ଥିବା ପରିସ୍ଥିତିରେ କେବେ ମୋତେ ଉଦ୍ଧାର କରିପାରିବେ నా ନାହିଁ. కుటుంబ పరిస్థితిని ఎవ్వరు మార్చలేరు, ମୋ ପରିବାର ପରିସ୍ଥିତି କେବେ ପରିବର୍ତ୍ତନ କରିପାରିବେ నా ନାହିଁ. భర్తను ఎవ్వరు మార్చలేరు, ମୋ ସ୍ୱାମୀକୁ କେବେ ପରିବର୍ତ୍ତନ କରିପାରିବେ నా ନାହିଁ. పిల్లల పరిస్థితులు ఎవ్వరు మార్చలేరు. ମୋ ସନ୍ତାନଙ୍କର ପରିସ୍ଥିତି କେବେ ପରିବର୍ତ୍ତନ କରିବେ ନାହିଁ. ఇక నాకు పిల్లలు పుట్టరేమో, ଆହୁରି ମୁଁ ସନ୍ତାନକୁ ଜାତ କରିପାରିବି ఇక నా ନାହିଁ. ఆరోగ్యం మెరుగుపడదేమో, ଆହୁରି ମୋର ସ୍ୱାସ୍ଥ୍ୟ ଭଲ ହେଇପାରିବ ఈ ନାହିଁ. భయంకరమైనటువంటి అప్పులు ఇంకా తీర్చబడవేమో, ଏଇ ଭୟଙ୍କର ଋଣ ବନ୍ଧକ ପିଠେଇ ପାରିବ ନାହିଁ କେହି. ఈ భయంకరమైనటువంటి లేమి బాధల్లోనే నా జీవితాన్ని నేను ముగించాలేమో, ଏଇ ଭୟଙ୍କର ଅଭାବ ମଧ୍ୟରେ ମୋର ଜୀବନ ఈ ସରେଇଯିବ. పేదరికంలోనే నేను అట్టడుగుకు వెళ్ళిపోవాలేమో, ମୋର ଗରିବ ଅବସ୍ଥାରେ ମୁଁ ପଡିଥିବି. ఇక మీదట నేను వెలుగు చూడలేనేమో, କେବେ ହେଲେ ବି ମୋ ଲୋକ ଦେଖିପାରିବି ନାହିଁ. ఇంకా నా పరిస్థితులు ఇంతేనేమో, ମୋ ପରିସ୍ଥିତି ଏତିକି
ରହିବ କି అని నీవు అనుకుంటున్నావా? ସେହାପରି ତୁମେ ଭାବୁଛ କି మోషే చరిత్ర మార్చిన దేవుని చరిత్రను మార్చబోతున్నాడు. ମୋସାଙ୍କ ଇତିହାସକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ఆయన ପରମେଶ୍ୱର ఒక్కొక్క మాట చాలండి నీ జీవితం ତାଙ୍କର మార్చబడడానికి. ଗୋଟେ ପଦ ଯଥେଷ୍ଟ ତମ ఆయన ନିମନ୍ତେ ఒక్కొక్క మాట చాలండి నీ చరిత్ర మార్చబడడానికి. ତାଙ୍କର ଗୋଟେ ପଦ ଯଥେଷ୍ଟ ତମର ଇତିହାସ ఆయన ఒక్కొక్క మాట చాలండి నీ పరిస్థితులన్నీ మార్చబడడానికి. ତାଙ୍କର ଗୋଟେ ପଦ ଯଥେଷ୍ଟ ତମର ସମସ୍ତ ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ఆయన మాటకి నువ్వు తావి ఇవ్వగలుగుతావా ఈ రోజు? ତାଙ୍କର କଥାକୁ ତମେ ସ୍ଥାନ ଦେଇପାରିବ କି ఇక మీదట దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు తీర్మానం చేసుకోగలుగుతావా? ଆଗାମୀ ଦିନରେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରଭୁଙ୍କ ଛାମରେ ତମେ ରହିବା ପାଇଁ ନିଷ୍ପତ୍ତି నువ్వు ନେବ କି? ఉదయకాలం లేచిన వెంటనే నీ పిల్లలతో నీ భర్తతో నీ భార్యతో మాట్లాడడానికంటే ముందుగా దేవునితో మాట్లాడడానికి తీర్మానం చేసుకుంటావా? ପାହାନ୍ତିଆରେ ଉଠିଲା ସଙ୍ଗେ ସଙ୍ଗେ ତମର ଭାର୍ଯ୍ୟା ନିଜର ସ୍ୱାମୀ ନିଜର ସନ୍ତାନଙ୍କ ସମସ୍ତଙ୍କୁ అలాగున ଛାଡ଼ି దేవునితో నువ్వు మాట్లాడగలిగితే, ତାପରେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ତମେ କଥା ହେଇପାରେ దేవునితో మాట్లాడడానికి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ସହିତ କଥା ହେବା ନିମନ୍ତେ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଲେ ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ତାଙ୍କେ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି మాట్లాడిన దేవుడు କଥା ହେବା ପରମେଶ୍ୱର నీ పరిస్థితులన్నీ మార్చిపోతున్నాడు. ତମର ସମସ୍ତ ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି అందరం లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో? ସମସ୍ତେ ଠିଆ ହେଇଯିବା ପ୍ରଭୁଙ୍କ ଛାମରେ దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు. ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଓହ୍ଲାଇ ଆସିବା ପରମେଶ୍ୱର ఈ రోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎంతో దుఃఖంలో ఉన్నావేమో, ଆଜି ତମର ପରିସ୍ଥିତି ଦେଖିକରି ତମେ କେତେ ଦୁଃଖରେ ପଡିଥିବ డిప్రెషన్ లో ఉన్నావేమో, କେତେ ଡିପ୍ରେସନରେ ପଡିଥିବ నిరుత్సాహంలో ఉన్నావేమో, ସେଇ ଡିପ୍ରେସନରେ ତମେ ପଡିଥିବ అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నావేమో. ନ ବୁଝିବା ଅବସ୍ଥାରେ ପଡିଥିବ నా దేవుడు దిగి వచ్చి నీ పరిస్థితిని ମୋ మార్చిపోతున్నాడు. ପରମେଶ୍ୱର ଓହ୍ଲାଇ ଆସିକରି ତମର ସମସ୍ତ ఆయన ఉన్నతమైన స్థలముల మీదకి దిగి వచ్చే దేవుడు. ତାଙ୍କ ଉନ୍ନତ ସ୍ଥାନରେ ଓହ୍ଲାଇ ଆସିବା ପରମେଶ୍ୱର ఇదిగో ఆ ఉన్నతమైన స్థలము ఇదే. ସେହି ଉନ୍ନତ ସ୍ଥାନ ଏହା ଅଛି ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి నన్ను ఆరాధిస్తారో వారి మధ్యలోనికి నేను దిగి వస్తానన్నాడు. ଯେଉଁ ସ୍ଥାନରେ ଦି ବା ତିନି ଜଣ ମୋ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରିବେ ତାଙ୍କ ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ତାହାଙ୍କର ଛାମ ମାନଙ୍କ ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ତାଙ୍କେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଓହ୍ଲାଇ ଆସିଛନ୍ତି కాబట్టి ఆయన సన్నిధిలో మొర పెడతావా? ତା ନିମନ୍ତେ ତାଙ୍କ ଛାମରେ ତମେ ପ୍ରାର୍ଥନା କରିବ କି? ఇశ్రాయేలు ప్రజలు ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ దేవుని పాదాలు పట్టుకొని మొర పెడుతున్నారు. ପ୍ରଭୁଙ୍କର ପାଦକୁ ଧରିକରି ପ୍ରାର୍ଥନା అయ్యా କରୁଛନ୍ତି నీవేనా ఆధారం, ପ୍ରଭୁ ତମ୍ଭେ ହିଁ ମୋର ଆଧାର ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించయ్యా. ଭୟଙ୍କର ପରିସ୍ଥିତିଟାରେ ତମେ ମଧ୍ୟ ଉଦ୍ଧାର ఈ କର వెంటి చాకిరి మేము చేయలేకపోతున్నామయ్యా. ଏହା କଷ୍ଟ କାମ ମାନେ କରିପାରୁନୁ ପ୍ରଭୁ ఇంకా ఈ కష్టాలు మేము పడలేమయ్యా. ଏଇ କଷ୍ଟକୁ ଆମମାନେ ଅନୁଭବ ఈ କରିପାରିବୁ ପ୍ରଭୁ ఇబ్బందిని మేము భరించలేమయ్యా. ଏଇ କଷ୍ଟକୁ ଆମମାନେ ସହନ మమ్మల్ని କରିପାରୁନୁ విడిపించయ్యా అని ପ୍ରଭୁ ఏడుస్తున్నారు. ଆମମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କର ବୋଲି దేవుని ରୋଧୁଛନ୍ତି బిడ్డలారా, నీవు కూడా దేవుని పాదాలు పట్టుకొని ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ତମେ ବି ପ୍ରଭୁଙ୍କର ఇంకా ପାଦକୁ ଧରି చాలయ్యా, ପ୍ରଭୁ ଏତେ ଯଥେଷ୍ଟ ఈ ପ୍ରଭୁ శ్రమ నుంచి నన్ను విడిపించయ్యా. ଏଇ କ୍ଲେଶ ଠାରୁ ତମେ ମୋତେ ଉଦ୍ଧାର ఇంకా କର ఈ బాధను నేను ଏଇ భరించలేకపోతున్నానయ్యా. ବାଧାକୁ ମୁଁ ସହନ କରିପାରୁନି ఈ ପ୍ରଭు నిందను నేను ଏଇ మోయలేకపోతున్నానయ్యా. ନିନ୍ଦାକୁ ମୁଁ ବୋହିପାରୁନି ପ୍ରଭୁ నాకు సహాయం చేయని అడగలుగుతావా దేవుని బిడ్డ? ମୋତେ ସାହାଯ୍ୟ କର ବୋଲି ପ୍ରଭୁଙ୍କୁ ପଚାରି నిజముగా ఆయన పాదాలు నువ్వు పట్టుకోగలుగుతావా? ପ୍ରକୃତରେ ତାଙ୍କ ପାଦକୁ ତମେ ଧରି ପାରିବ నీ କି? కన్నీరు చూస్తున్న దేవుడు నీ ప్రక్కన వచ్చి నిలబడబోతున్నాడు. ତମ୍ଭର ଆଖିରେ ଲତକୁ ଦେଖିବ ପରମେଶ୍ୱର ତମ ନିକଟରେ ତାଙ୍କେ ଠିଆ చాలా ହେବା ପାଇଁ మంది ఇక్కడ ଚାହୁଁଛନ୍ତି కన్నీటి వలయాల్లో ఉన్నారు. ଅନେକ ଲୋକମାନେ ଏ ସ୍ଥାନରେ ତାଙ୍କେ దేవుని బిడ్డ, କାନ୍ଦୁଛନ୍ତି నీ కన్నీరు వ్యర్థమైపోదు. ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ତମର ఆయన నీ కన్నీటిని చూసి చెల్లించిపోతున్నాడు. ତମର ଆଖିରେ ଲତକୁ ଦେଖିକରି ତାଙ୍କେ କହୁଛନ୍ତି ఆనాడు ఇచ్కియా దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాడు. ସେଦିନ ଇଜ୍କିୟା ପ୍ରଭୁଙ୍କ ଛାମରେ అయ్యా କାନ୍ଦୁଛନ୍ତି ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. ପ୍ରଭୁ ଗୋଟେ ଥର ମୋତେ ସ୍ମରଣ କର ବୋଲି ఇచ్కియా ପଚାରୁଛନ୍ତି ఏడుస్తుంటే దేవుని హృదయం కదిలింపబడిందండి. ଇଜ୍କିୟାକୁ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ପ୍ରଭୁଙ୍କର ହୃଦୟ ହଲିଗଲା నా సేవకుడు ఇంతగా దుఃఖపడితే నేను చూడలేను ଆମର అనుకున్నాడు. ଦାସ ଏତେ ଦୁଃଖ କଲେ ମୁଁ ଦେଖିପାରୁନି ବୋଲି నా ଭାବୁଛନ୍ତି। సేవకుడు ఇంతగా రోధిస్తే నేను భరించలేకపోతున్నాను ମୋ అన్నాడు. ଦାସ ଏତେ ଦୁଃଖ କଲା ସମୟରେ ମୁଁ ఆనాడు ଦେଖିପାରୁନି ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తుంటే ఆ సింహాసనం మీద ఆయన కూర్చోలేకపోయాడు. ఇశ్రాయేల్ ଲୋକମାନେ ପ୍ରାର୍ଥନା କରିବା నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వెళ్ళిపోతానని దిగి వచ్చాడు. ଆମର ଲୋକଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ନିମନ୍ତେ ତାଙ୍କେ ଓହ୍ଲାଇ ఇచ్కియా ଆସିଛନ୍ତି ఏడుస్తున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఇచ్కియా యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు. ଇଜ୍କିୟା ରୋଦନ କରିଥିବା ସମୟରେ ତାଙ୍କ ନ ଦେଖିବା ପରମେଶ୍ୱର 15 ఈ ବର୍ଷ రోజు నీ ତାଙ୍କ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ଆଜି ତମ୍ଭର ଜୀବନରେ ପ୍ରଭୁ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ అనేక ଚାହୁଁଛନ୍ତି। సంవత్సరాల నుంచి జబ్బు పడిన నీ శరీరాన్ని దేవుడు తాకబోతున్నాడు. ଅନେକ ବର୍ଷର ରୋଗରେ ପଡିଥିବା ତମର ଶରୀରକୁ ପ୍ରଭୁ ସ୍ପର୍ଶ అనేక କରିବା ପାଇଁ నెలలుగా ଚାହୁଁଛନ୍ତି। సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నావు. నేడే దేవుడు నీ కొరకు ఉద్యోగ ద్వారాలు తెరవబోతున్నాడు. ଅନେକ ମାସ ଠାରୁ ତମେ ଚାକିରି ପାଇଁ ଅପେକ୍ଷା କରୁଛ ଆଜି ପ୍ରଭు ତମ ନିମନ୍ତେ నీ ଗୋଟେ ଦ୍ୱାରକୁ వ్యాపారంలో ଖୋଲୁଛନ୍ତି। నష్టం వెనక నష్టం, నష్టం వెనక నష్టం చూస్తూ ఇంకా నేను ఈ వ్యాపారం చేయలేనేమో అనుకుంటున్నావు. నూతనమైన వ్యాపార ద్వారాలు దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడు. ତମ వ్యాపాରରେ ତମେ ନଷ୍ଟ ଦେଖୁଛ କିନ୍ତୁ ପ୍ରଭୁ ତମ ନିମନ୍ତେ ଗୋଟେ ନୂତନ ମାର୍ଗ ఒక్కసారి ଖୋଲିବା ఆయన ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తావా? ଗୋଟେ ଥର ତାଙ୍କର ପାଦକୁ ଧରିକି ତମେ କାନ୍ଦିବ କି? నీ కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. ତମର ଆଖିର ସେଇ ପ୍ରାର୍ଥନା ଦେଖିକରି ପ୍ରଭୁ నిట్టూర్పులతో నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ଦୁଃଖ କରିକି ତାଙ୍କ ପାଦକୁ ତମେ ଧରିଲେ ତାଙ୍କେ ତମକୁ ଛାଡ଼ିବେ మనుషుల ନାହିଁ। దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడుస్తే ମନୁଷ୍ୟଙ୍କ ନିକଟକୁ
ନିକଟକୁ ଯାଇକରି ତମେ କାନ୍ଦିଲେ అధికారుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడుస్తే ଅଧିପତି ମାନଙ୍କ ନିକଟକୁ ଯାଇକରି ତମେ నీ మీద କାନ୍ଦିଲେ సానుభూతి చూపిస్తారే గాని సహాయం చేయడానికి ఎవ్వరికి మనస్సు రాదండి. ତମେ ପ୍ରତି ସହାନୁଭୂତି ଦେଖେଇବେ କିନ୍ତୁ ତାଙ୍କ କରୁଣା ଆସିବ ନାହିଁ, కొన్నిసార్లు నీ ସାହାଯ୍ୟ କରିପାରିବେ। కన్నీరు ఇతరుల ఎదుట నిన్ను పరిహాసంగా మార్చొచ్చు, ଅନ୍ୟ ଲୋକଙ୍କ ନିକଟରେ ତମେ କାନ୍ଦିଲେ ତାଙ୍କେ ତମକୁ నిన్ను ଦେଖିବେ ହସିବେ, చులకనగా మార్చొచ్చు. ତମକୁ ଛୋଟ କରିକି ଦେଖିବେ కానీ నీ కన్నీరు నా దేవునికి విలువైనది. କିନ୍ତୁ ତମର ଆଖିର ଲତ ପ୍ରଭୁଙ୍କ నువ్వు ନିକଟରେ కన్నీరు ବହୁମୂଲ୍ୟ విడుస్తుంటే ఆయన సింహాసనం విడిచి నీ కొరకు దిగి వస్తాడు. ତମେ କାନ୍ଦିବା ସମୟରେ ତାଙ୍କର ସିଂହାସନ ଛାଡିକରି ପ୍ରଭୁ ତମ కన్నీరు ନିମନ୍ତେ ଆସିବେ। విడుస్తున్న దేవుని బిడ్డ ఆయన నీ ప్రక్కనే నిలబడ్డాడు. ଆଖିରେ ରହୁ ବହୁଥିବା ତମ ନିକଟରେ ఎవ్వరు ପ୍ରଭୁ మౌనంగా ଠିଆ ఉండద్దండి, దేవునితో మాట్లాడే సమయం ఇది. କେହି ହେଲେ ବି ନିରବ ରହନ୍ତୁ ନାହିଁ, ପ୍ରଭୁଙ୍କ ఆయన ସହିତ କଥା పాదాలు ହୁଅନ୍ତୁ। పట్టుకొని బ్రతిమలాడండి దేవుని బిడ్డలారా. ତାଙ୍କର పాదକୁ ଧରିକରି ଆପଣ ପ୍ରାର୍ଥନା ఈ କରନ୍ତୁ। రోజు మీరు చేసే నిజమైన ప్రార్థన మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతుంది. ଆଜି ଆପଣ କରିଥିବା ପ୍ରତ୍ୟେକ ପ୍ରାର୍ଥନାକୁ ପ୍ରଭୁ ଶୁଣିବେ, ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ అనేక କରିବେ। మంది శరీరాల్లో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ଅନେକ ଲୋକମାନଙ୍କର ଶରୀର ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁ କରିବା వ్యాధి ପାଇଁ రుగ్మతలు ଚାହୁଁଛନ୍ତି। నజరేయుడైన యేసు నామములో తొలగిపోబోతున్నాయి. ସମସ୍ତ ରୋଗକୁ ନାଜରେతు ଯୀଶୁଙ୍କ ନାମରେ ପ୍ରଭୁ ଦୂର କରିବା ପାଇଁ అనేక ଚାହୁଁଛନ୍ତି। సంవత్సరాలుగా పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి నీ గర్భం యేసు నామములో తెరవబడబోతుంది. ଅନେକ ବର୍ଷ ସନ୍ତାନ ନ ପାଇକରି ଦୁଃଖ କରିବା ତମର ଗର୍ଭକୁ ପ୍ରଭୁ ସ୍ପର୍ଶ କରିବା నెమ్మది ପାଇଁ లేని నీ ଚାହୁଁଛନ୍ତି। కుటుంబాల్లో దేవుడు సమాధానకర్తగా దిగి రాబోతున్నాడు. శాంతి నదిବା ତମ ଜୀବନରେ ତାଙ୍କେ ఇంతవరకు గందరగోళాన్ని అనుభవించావు, ଏତିକି ପର୍ଯ୍ୟନ୍ତ ତମେ କଷ୍ଟ ଅନୁଭବ ఇంతవరకు నెమ్మది లేని జీవితాన్ని అనుభవించావు, ସମାଧାନ ନଥିବା ପରିସ୍ଥିତି ତୁମର ఇంతవరకు ସାମ୍ରାଜ୍ୟ। వైఫల్యాన్ని చూసావు, ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ତମେ ଫେଲ୍ୟୁର ଦେଖିଛ, ఏది పట్టుకున్న నష్టాన్ని చూసావు, କାହାକୁ ଧରିଲେ ବି ତମେ ନଷ୍ଟ ఏది ଦେଖିଛ, ప్రారంభించాం అని అనుకున్నది నీ చేతిలో నుంచి దాటిపోయిన పరిస్థితులే నువ్వు చూసావు. କଣ ఆరంଭ କଲେ ବି ଶେଷରେ ତମେ ସଫଳ ହେଇପାରୁନ। ఇక మీదట నా దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ଆଗାମୀ ଦିନରେ ମୋ ପ୍ରଭୁ ତମକୁ ସ୍ପର୍ଶ କରିବା ପାଇଁ ఇక మీదట నా ଚାହୁଁଛନ୍ତି। దేవుడు దిగి వచ్చి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ଆଗାମୀ ଦିନରେ ପ୍ରଭୁ ତମ ନିମନ୍ତେ ଓହ୍ଲାଇ ଆସିକରି ତମ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ గందరగోళాన్ని ଚାହୁଁଛନ୍ତି। సృష్టించడానికి కాదు, ତମର ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା నీకు ନିମନ୍ତେ ନାହିଁ। నెమ్మదినివ్వడానికి దిగి ଜୀବନରେ వస్తున్నాడు. ସମାଧାନ ଦେବା ନିମନ୍ତେ నీకు ଆସିଛନ୍ତି। సమాధానం ఇవ్వడానికి దిగి వస్తున్నాడు. ସମାଧାନ ଦେବା ନିମନ୍ତେ ଓହ୍ଲାଇ ଆସିଛନ୍ତି। చివరిగా నీతో మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడండి. ଶେଷରେ ତମ ସହିତ କଥା ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହୁଁଛନ୍ତି। నరునితో మాట్లాడాలంటే దేవునికి చాలా ఇష్టం. ମନୁଷ୍ୟଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ ପ୍ରଭୁଙ୍କୁ ଭଲ ଲାଗେ। దేవుడు ఎందుకు మానవుని నిర్మించాడో తెలుసండి? ପ୍ରଭୁ କାହିଁକି ମନୁଷ୍ୟଙ୍କ ନିର୍ମାଣ କରିଛନ୍ତି? ప్రతిరోజు వారితో మాట్లాడడానికే. ପ୍ରତ୍ୟେକ ଦିନ ତ ସେମାନଙ୍କ ସହିତ କଥା ହେବା ఆనాడు ନିମନ୍ତେ। ఆదాము హవ్వలను సృష్టించి ఏదేను తోటలో ఉంచి ସେଦିନ ଆଦାମ ଓ ହାୱାକୁ ସୃଷ୍ଟି କରି ప్రతిరోజు వచ్చి వారితో సంభాషణ చేస్తూ ఉండేవాడు. ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆସିକରି ତାଙ୍କ ସହିତ କଥା ప్రతిరోజు ହେଉଥିଲେ। వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆସିକରି ତାଙ୍କ ସହିତ କଥା ఒక ହେଉଥିଲେ। దైవ రూపి నర రూపి కొరకు దిగి వచ్చాడండి. ଜଣେ ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର ఆ మహా వైభవాన్ని విడిచి దిగి వచ్చాడండి. ତାଙ୍କର ସେ ବୈଭବକୁ ଛାଡ଼ି କରି అది ମନୁଷ୍ୟଙ୍କ ପାଇଁ కేవలం ଆସିଛନ୍ତି। నీతో మాట్లాడడానికి. ମାତ୍ର ତମ ସହିତ କଥା ହେବା ନିମନ୍ତେ ఆయన నిన్ను ଆସିଛନ୍ତି। అధికంగా ప్రేమిస్తున్నాడు దేవుని ତାଙ୍କେ బిడ్డ. ତମ ଅଧିକ ରୂପେ ପ୍ରେମ କରୁଛନ୍ତି। మోషేని ప్రేమించిన దేవుడు, ମୋସାଙ୍କୁ ప్రేమ କରିବା ପରମେଶ୍ୱର। మోషే పరిస్థితులను చూసిన దేవుడు, ମୋସାଙ୍କ ପରିସ୍ଥିତିକୁ ଦେଖିବା ପରମେଶ୍ୱର। దేవుని కొరకు మోషే చేసిన త్యాగాన్ని చూసిన దేవుడు ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ମୋସା କରିଥିବା ସେହି ఈ ତ୍ୟାଗକୁ రోజు నీ ଦେଖିବା త్యాగాన్ని ପରମେଶ୍ୱର। దేవుడు ଆଜି చూస్తున్నాడు. ତମର ତ୍ୟାଗକୁ ପ୍ରଭୁ ଦେଖୁଛନ୍ତି। దేవుని సేవకులారా, ପ୍ରଭୁଙ୍କର ଦାସଗଣ, మీరు చేసే ప్రతి త్యాగాన్ని దేవుడు చూస్తున్నాడు. ଆପଣ କରିଥିବା ପ୍ରତ୍ୟେକ ତ୍ୟାଗକୁ ପ୍ରଭୁ మీరు ଦେଖୁଛନ୍ତି। పానార్పణంగా పోయబడుతున్న అనుభవాలు దేవుడు ଆପଣ చూస్తున్నాడు. ଯୋଉ ଅନୁଭବ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି ତାହା ପ୍ରଭୁ ଦେଖୁଛନ୍ତି। ఇప్పుడు మీ స్థితిగతులు అల్పంగా ଆଜି కనబడినప్పటికీ ତମର ପରିସ୍ଥିତି ଛୋଟ ହେଇଥିଲେ ମଧ୍ୟ ఒక రోజు రాబోతుంది, ఉన్నతమైన శిఖరాలు దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు. ବେଳେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଗୋଟେ ଉନ୍ନତ ଶିଖର అనేకులు తలలు పైకెత్తి మిమ్మల్ని చూసేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ଅନେକ ଲୋକମାନେ ମସ୍ତକ ଉଠେଇ କରି ତମକୁ ଦେଖିବା ପରିସ୍ଥିତି ପ୍ରଭୁ మీ ଆଣିବା ପାଇଁ కన్నిటిని ଚାହୁଁଛନ୍ତି। నాట్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ଆପଣଙ୍କର ଦୁଃଖକୁ ଆନନ୍ଦ ବୋଲି ପରିବର୍ତ୍ତନ କରିବା ପରମେଶ୍ୱର। ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ଆଜି ଯେଉଁ ପରିସ୍ଥିତିରେ ତମେ ଥିଲେ ବି నీ పరిస్థితిని దేవుడు మార్చే దేవుడు. ତମର ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ପରମେଶ୍ୱର। మన దేవుడు ମାନଙ୍କର పరమేశ్వర మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ମାନଙ୍କୁ ଛାଡ଼ିବା ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି। కన్న నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టొచ్చు, ଜାତ କରିଥିବା ମା ବାପା ତମକୁ ଛାଡ଼ିପାରେ। నీ తోబుట్టులు నిన్ను విడిచిపెట్టొచ్చు, ତମ ସହିତ ଥିବା ତମ ଭାଇ ଭଉଣୀ నువ్వు ଛାଡ଼ିପାରେ। ప్రాణంగా ప్రేమిస్తున్న వారు నిన్ను విడిచిపెట్టొచ్చు, ପ୍ରାଣରୁ ଅଧିକ ପ୍ରେମ କରିବା ଲୋକ ତମକୁ ଛାଡ଼ିପାରିବେ। నువ్వు నీ కన్న కడుపున పుట్టిన పిల్లలు నిన్ను విడిచిపెట్టొచ్చు. ନିଜର ଗର୍ଭରେ ଜାତ କରିବା ତମ ସନ୍ତାନ ତମକୁ నా ଛାଡ଼ିପାରିବେ। దేవుడు నిన్ను విడువలు. କିନ୍ତୁ ମୋ ପରମେଶ୍ୱର ତମକୁ ఆయన ଛାଡ଼ିବେ ନାହିଁ। విడువని దేవుడు ତାଙ୍କେ ନ ଛାଡ଼ିବା ପରମେଶ୍ୱର మానవాళి కొరకు ମନୁଷ୍ୟଙ୍କ ନିମନ୍ତେ లోకానికి దిగి వచ్చాడు. ଏ జగତକୁ ତାଙ୍କେ ଓହ୍ଲାଇ ଆସିଛନ୍ତି। ప్రాణ త్యాగాన్ని చేశాడు. ପ୍ରାଣକୁ ତାଙ୍କେ ତ୍ୟାଗ କରିଛନ୍ତି। నీ కొరకే ఆయన దిగి వచ్చాడు. ତମ ନିମନ୍ତେ ହିଁ ତାଙ୍କେ ଓହ୍ଲାଇ ଆସିଛନ୍ତି। ఒక రోజు ఆయన సమరూపంగా నిన్ను మార్చాలని, ତାଙ୍କ ରୂପରେ ତମକୁ ପରିବର୍ତ୍ତନ ఆయన କରିବା మహిమ గల ନିମନ୍ତେ, రాజ్యంలో నీవు ఉండాలని ତାଙ୍କ ମହିମାମୟ ରାଜ୍ୟରେ ତମେ ବାସ କରିବା ନିମନ୍ତେ ఒక రోజు కడబూర శబ్దంతో ఆయన రాబోతున్నాడు. ଏକ ତୁରୀ ବଜେଇକି ତାଙ୍କେ ତମ ఆయన ନିକଟକୁ దిగి ଆସିବା ପାଇଁ రాబోతున్నాడు. ତାଙ୍କେ ଓହ୍ଲାଇ ଆସିବାକୁ ଯାଉଅଛନ୍ତି। ఆయనతో నువ్వు ఉంటున్నట్లుగా ତାଙ୍କ ସହିତ ତମେ ରହିବା ନିମନ୍ତେ ఆయన నిన్ను మార్చబోతున్నాడు. ତମ୍ଭକୁ ତାଙ୍କେ ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। ఎవరు నన్ను చేయి విడ
విడచిన యేసు చేయి విడువడు. అందరం రెండు చేతుల ఆకాశం వైపెత్తి ସମସ୍ତେ ଦି ହାତ ଆକାଶ ଆଡ଼କୁ ଉଠେଇ କରି మిమ్మల్ని విడువని దేవుడు ଆପଣଙ୍କୁ ନ మీ ଛାଡ଼ିବା చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించబోతున్నారు. ହାତକୁ ଧରିକି ଚଲେଇବା దేవుని బిడ్డలారా, మీ కన్నిటికి ప్రతిఫలం మీరు చూడబోతున్నారు. ଆପଣଙ୍କର ଆଖିର ଲତକୁ ప్రభు దేవుని సన్నిధి బలముగా మన మధ్యలో సంచారం ప్రభుଙ୍କର చేస్తుంది. ଛାମୁ ଆମମାନଙ୍କ ନିକଟକୁ ଉଲ୍ଲେସ దేవుని సన్నిధి మన మధ్యలో బలముగా సంచారం చేస్తుంది. ప్రభుଙ୍କର ଛାମୁ అందరమైన సన్నిధిని అనుభవిద్దాం. ତାଙ୍କର ଛାମୁକୁ ଆମେ ଅନୁଭବ କରିବା. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. అందరం చెప్దాం. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచిన, ఎవరు నిన్ను చేయి విడిచిన, నా దేవుడు నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. అందరం కూడా దేవుని వైపు చూద్దామా? వేదన శ్రమలు ఉన్నప్పుడు అంతా కూడా మనుషులు నీ చేయి విడిచిపెడతారేమో, కానీ ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, నీ ప్రక్కనే నిలబడే దేవుడు, నేనున్నానని అభయం ఇచ్చే దేవుడు, నిన్ను భయపడొద్దని చెప్పిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. అందరం మన సన్నిధిని అనుభవిద్దాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దండి. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు, చేయి విడువాడు. నీ చేయి విడువాడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు, చేయి రిబాల రకదల మందరే. ఓ రిబాబా బాషాదియోల రుమియా. తెరే తెరే మెలే రెకందరే మెస్సే. లీలాల రెకందర బాషికరా. తెదెరెలే రిబందర బాషికరా. రెబెబెబె షో హోరిలియా. తెదెరె మెస్సే కందరే సెకెలే రెబెబె. అందరం రెండు చేతులు నాతో కలిసి చెప్తారా? ସେ ମୋ ସହିତ କଥା କହିବେ କି? ఎవరు నన్ను చేయి విడచిన
యేసు చెయ్యి విడువడు. తీర్మానంతో నీ పరిస్థితులు ଯେକୌଣସି ପରିସ୍ଥିତି ଥିଲେ ବି ମଧ୍ୟ నిన్ను ତମ୍ଭ తూర్పులోనికి తీసుకుని వెళ్ళి ଏହି ଦୁଃଖ ఇంకా మరణమే శరణం అన్నటువంటి పరిస్థితుల్లోనికి నిన్ను నడిపించాయి. ମୃତ୍ୟୁ ଛଡା ଆଉ କିଛି ମୋ ఈ ଜୀବନରେ రోజు నా ନାହିଁ ବୋଲି దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ଆଜି ମୋ ପ୍ରଭୁ ତମ ସହିତ ବାଗ୍ଦାନ ఎవరు କରୁଛନ୍ତି నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువను. ସମସ୍ତେ ତମକୁ ଛାଡ଼ିଲେ ବି ମୁଁ ତମକୁ ଛାଡ଼ିବି అందరం ନାହିଁ. రెండు చేతులెత్తి ସମସ୍ତେ ଦି ହାତ ଉପରକୁ ଉଠେଇ କରି తీర్మానంతో చెప్దాం, ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ସହିତ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ କହିବା, ధైర్యంగా చెప్దాం. ଧୈର୍ଯ୍ୟ ସହିତ କହିବା, ఎవ్వరు నా చేయి విడిచిపెట్టినా, ସମସ୍ତେ ମୋ ହାତ ଛାଡ଼ିଲେ నా ମଧ୍ୟ పరిస్థితులే నా చేయి ମୋ విడిచిపెట్టినా, ପରିସ୍ଥିତି ମୋ ହାତକୁ ଛାଡ଼ିଲେ ମଧ୍ୟ నా దేవుడు నన్ను చేయి విడవడు. ମୋ ପ୍ରଭୁ ମୋ ହାତ ଛାଡ଼ିବେ ନାହିଁ. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నా చేయి విడువాడు. అలానే ఎవరికి వారి ప్రార్థన చేసుకుందాం. ସେହାପରି ସମସ୍ତେ ନିଜେ ନିଜେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ. ఈ రాత్రి దేవుడు సూటిగా నీతో నాతో ଆଜି మాట్లాడాడు. ରାତ୍ରି କାଳ ସମୟରେ ପ୍ରଭୁ ତମ ସହିତ ମୋ ସହିତ କଥା ఆయన ହୋଇଛନ୍ତି. ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? ତାଙ୍କେ କାହିଁକି ଓହ୍ଲେଇ ଆସିଛନ୍ତି? నేను శ్రమల నుంచి విడిపించడానికి. ତମକୁ କ୍ଲେଶ ଠାରୁ ଉଦ୍ଧାର କରିବା ନିମନ୍ତେ. నీ ఆలోచనలు, ତମ୍ଭର ଆଲୋଚନା, నీ ఆలోచనలు విడిచిపెట్టి ତମ୍ଭର ଆଲୋଚନାକୁ ଛାଡ଼ି ఆయన ଦେଇକରି ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చడానికి. ତାଙ୍କର ଆଲୋଚନା ତମ ଜୀବନରେ ପୂର୍ଣ୍ଣ କରିବା ନିମନ୍ତେ. నీ ఆలోచనల ద్వారా ତମ୍ଭର ଆଲୋଚନା నీ ଦ୍ୱାରା కుటుంబం గందరగోళంగా మారిపోతుంది. ତମର ପରିବାର ପରିବର୍ତ୍ତନ ହେଇଯାଉଛି. నీ ఆలోచన ద్వారా ତମ୍ଭର ଆଲୋଚନା నీ ଦ୍ୱାରା బిడ్డల జీవితాల్లో ତମ୍ଭର గందరగోళం చూస్తున్నావేమో. ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ నీ ହେଇଯାଉଛି. ఆలోచనలు పక్కన పెట్టి ତମ୍ଭର ଆଲୋଚନା ସାଇଡରେ నా దేవుని ఆలోచనలు ମୋ ପ୍ରଭୁଙ୍କର ଆଲୋଚନା నెరవేర్చడానికి ପୂର୍ଣ୍ଣ କରିବା ନିମନ୍ତେ ఇదిగో ఈ రాత్రి మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. ଆଜି ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଓହ୍ଲେଇ ଆସିଛନ୍ତି. ఇదిగో ଦେଖ ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, ఆయన మన మధ్యకి ఎందుకు దిగి వచ్చినాడో తెలుసా? ତାଙ୍କେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ କାହିଁକି ଓହ୍ଲେଇ ଆସିଛନ୍ତି? సమాధానకరమైన సువర్తమానమును అందించడానికి దిగి వచ్చి ఉన్నాడు. ସମାଧାନର ସେ ସୁସମାଚାର ଜଣେଇବା ନିମନ୍ତେ ଆସିଛନ୍ତି. సూటిగా మనతో మాట్లాడాడు. ସ୍ପଷ୍ଟ ରୂପେ ଆମ ସହିତ କଥା ହେଉଛନ୍ତି. ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ପ୍ରେମମୟ ପରମେଶ୍ୱର, మీ ఘనమైన నామానికి, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, ତମର స్తోత్రాలు. ମହାନାମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ నువ్వు ପ୍ରଭୁ. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ଯେତେ ହେଲେ ବି ତମେ ବିଶ୍ୱାସ ପରମେଶ୍ୱର ହେଇଅଛ. అయ్యా, మా ప్రార్థన ఆలకించే దేవుడు ପ୍ରଭୁ తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାକୁ ଶୁଣିବା ପରମେଶ୍ୱର, నిజముగా మొరపెట్టిన వారికి ప్రభా ଯେଉଁମାନେ ସତ୍ୟରେ ପ୍ରାର୍ଥନା నువ్వు କରନ୍ତି సమీపంగా ఉంటావని మాట్లాడి ఉన్నావు తండ్రి. ତାଙ୍କର ନିକଟରେ ତମେ ରହିବ ବୋଲି କହିଛ ପ୍ରଭୁ. అయ్యా, మా శ్రమల నుండి ప్రభు మమ్మల్ని విడిపించడానికి నువ్వు దిగి వచ్చినావు చెప్పి ఉన్నావు తండ్రి. ଆମ କ୍ଲେଶ ଠାରୁ ଉଦ୍ଧାର କରିବା ନିମନ୍ତେ ତୁମେ ଓହ୍ଲେଇ ଆସିଛ ବୋଲି କହିଛ. గందరగోళమైన పరిస్థితులను మమ్మల్ని తప్పించడానికి దిగి వచ్చినావు చెప్పి ఉన్నావు తండ్రి. ପ୍ରତିକୂଳ ପରିସ୍ଥିତିରୁ ଉଦ୍ଧାର କରିବା ନିମନ୍ତେ ତୁମେ ଆସିଛ ବୋଲି యేసయ్యా, କହିଲ. నువ్వు గొప్ప దేవుడు నాయన. ଯୀଶୁ ତୁମେ నువ్వు ସର୍ବଶକ୍ତିମାନ శక్తిమంతుడు ପରମେଶ୍ୱର, తండ్రి. ତୁମେ ଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର అయ్యా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ଆସିଥିବା ସମସ୍ତଙ୍କ ସହିତ ତୁମେ କଥା ହେଲ, వారి ତୁମକୁ జీవితంలో ଧନ୍ୟବାଦ. గొప్ప నెమ్మదిని, క్షేమాన్ని, సమాధానం కలుగజేయము నాయన. ତାଙ୍କ ଜୀବନରେ ଶାନ୍ତି ସମାଧାନ ଅନୁଗ୍ରହ କର. నీ దాసురాను ప్రభు బహుబలముగా మీరు వాడుకోబోతున్నందుకు మీ స్తోత్రములు తండ్రి. ତମ୍ଭର ଦାସୀଙ୍କୁ କାର୍ଯ୍ୟକାରୀ ଅସ୍ତ୍ର ଭଳି ବ୍ୟବହାର କରିଛ, ତୁମକୁ మరింతగా ଧନ୍ୟବାଦ. తండ్రి పలు ప్రాంతాల్లో మీ బహుబలముగా మీరు వాడుకోండి నాయన. ଆହୁରି ଭିନ୍ନ ଭିନ୍ନ ଅଞ୍ଚଳରେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ତୁମେ వారి ବ୍ୟବହାର పరిచర్యను କର. దీవించుము తండ్రి. ତାଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ ప్రభువు କର. నందు వారి ప్రయాసము వ్యర్థము కాకుండా నాయన. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ତାଙ୍କ ପ୍ରୟାସ ବ୍ୟର୍ଥ ନ వారి ହେବା పరిచర్యను ନିମନ୍ତେ మరింతగా బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ତାଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟକୁ ସୁସ୍ଥିର ଭାବରେ ତୁମେ ରଖ ବୋଲି కూడి ପ୍ରାର୍ଥନା వచ్చిన మీ କରୁଛୁ. బిడ్డల ప్రభు బహుగా దీవించును, ఆశీర్వదించును ప్రభు. ଆସିଥିବା ତମର ସମସ୍ତ ସନ୍ତାନକୁ ଆଶୀର୍ବାଦ କର. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ଗୌରବ ସମ୍ଭ୍ରମ ତମେ ହିଁ ପାଅ ବୋଲି నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ନାସରେତ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା ମାଗି ଅଛି ପ୍ରଭୁ. ఆశీర్వాద ప్రార్థన. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఆయన మనతో ఉన్నట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, రేపటి దినము చివరి రాత్రి సభ. କାଲି ଶେଷର ସଭା, మరి మీరును ଆପଣ